మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే. గురుగారు భవిష్యవాణి తెలుసుకున్నాము, అలాగే మనము ఎలా ఉంటుంది ప్రకృతి పరంగా అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా గురుగారు. రాశుల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇండివిజువల్ రాశి గురించి తెలియజేస్తారా గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సర పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, వీళ్ళకి మేషరాశి వారికి వెనకనే శనిగ్రహం ఉంటాడు, వెనకుంటాడు. అంటే మీనరాశిలో శనిగ్రహం ఉంటాడు. మీనరాశిలో శనిగ్రహం ఉండి ఏం చేస్తాడు అంటే, శని మహారాజు గట్టిగా పట్టుకొని తంతాడు, ఇంకా బెల్ట్ పట్టుకొని వీపులో కొట్టినట్టుగానే కొడతాడు, ఇంకా దుఃఖం స్టార్ట్ అవుతుంది. మేషరాశి వారికి దుఃఖం, విపరీతమైన దుఃఖం ప్రారంభమవుతుంది. బికాస్ ఈ వాడికి ఏలినాటి శని యొక్క ప్రభావము పూర్తిగా, నేను మధ్యలో చెప్పాను మీకు, ఏలినాటి శని ఇట్లా వచ్చి ఒకసారి టచ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ మీకు ఆఫర్ ఇస్తాడు. ఇప్పుడు అట్లా లేదు, ఇంకా అయిపోయింది, ఇక ఆఫర్ అయిపోయింది. ఇంకా పట్టుకున్నాడు అంటే ఇంకా 7.5 సంవత్సరాలు వదలడు. 7.5 సంవత్సరాలు. సో మేషరాశికి పూర్తిగా ఏలినాటి శని ప్రారంభం అయ్యింది. ఇప్పుడు నవంబర్ 24 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా రుజుగతుడై ఉంటాడు శని, రుజుగతుడై ఉంటాడు, ఇంకా వక్రగతి ఉండదు శనికి. కాబట్టి ఇప్పుడు మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అట్లాగే ఎలాంటి ఫినాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నా అగ్రిమెంట్స్ ఏం చేసుకోకూడదు. అగ్రిమెంట్ ఏమైనా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, నో అగ్రిమెంట్స్. ఎందుకోసం అంటే అగ్రిమెంట్స్ మే కొలాప్స్. ఓకే, చేసుకుంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, కానీ అగ్రిమెంట్లు పనికిరావు. ఏదో డిస్ప్యూట్ పేపర్ ప్రాపర్టీలను అవన్నో ఇప్పుడు అంతా నెత్తి మీద కూర్చుంటాడు శని. కూర్చొని ఏం చేస్తాడు అంటే, మొత్తం శని ఏరినాటి శని అంటాడు ఏంటంటే నెత్తి మీద నుంచి కాళ్ళ మీద వరకు వస్తాడు. సో కాళ్ళ మీద ఎవరికి ఉన్నాడు అంటే, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి కాళ్ళ మీద ఉంటాడు శని. కుంభరాశి వారికి ఇప్పుడు అంటే 3 స్థానాలు చూసుకోవాలి. ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి నాభి వరకు, నాభి నుంచి కింది వరకు. సో 3 స్థానాలు ఉంటాయి శనిగ్రహానికి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకేమో కాళ్ళ మీద ఉంటాడు, మీనరాశి వాళ్ళకేమో కడుపు మీద ఉంటాడు, మేషరాశి వారికేమో నెత్తి మీద ఉంటాడు. మళ్ళీ దీన్ని నక్షత్రాజ్ వైజ్ గా మనం డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ నక్షత్రాజ్ వైజ్ గా డివైడ్ చేసుకుంటే ఏవైతే 9 నక్షత్రాలు వస్తాయో 9 నక్షత్రాలని కరెక్ట్ గా డివైడ్ చేసుకుంటే ఆ ఒక్కొక్కరు కడుపు మీద ఎవరుకున్నారు, కాళ్ళ మీద ఎవరుకున్నారు, గుండెల మీద ఎవరుకున్నారు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి మీన రాశి వారు అసలు మిస్ అవ్వద్దు. మీన రాశి వారికి చెప్తాను నేను, తప్పకుండా మిస్ అవ్వద్దు. సో మేషరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మేషరాశి వాళ్ళు, మీరు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఎవరు ఉన్నారా అని ఇట్లా చెయ్యి పెట్టి అడగండి. ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉన్నారా అండి అని అడగండి. లేదంటే మకర రాశి వాళ్ళు ఎవరు ఉన్నారా అడగండి. మకర కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని స్టార్ట్ అయిపోయి 5 ఏళ్ళు అయిపోయింది కదా, కాబట్టి వాళ్ళని ఒక్కసారి కదిపి ఏమైంది మీకు 5 ఏళ్ల క్రితం ఏమైంది అంటే వాళ్ళు ఏడ్చడం స్టార్ట్ చేస్తారు.
ఓకే వాళ్ళని అడిగేటప్పుడే కర్చీఫ్ చేతిలో పెట్టుకొని అడగండి, వాళ్ళు చెప్తారు శని ఏమేం చేశాడు, ఎట్లెట్లా పెట్టాడు అని చెప్తారు. కాబట్టి మేషరాశి వారు దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ద మిజరీస్ అనేవి వాళ్ళకి స్టార్ట్ అవబోతున్నాయి. అందులోపల మెయిన్గా ఈ సంవత్సరం ఫినాన్షియల్ డిసిషన్స్ ఏవి తీసుకోకూడదు. ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. ఎంత కష్టపడితే అంత మంచిది, ఎంత ఫినాన్షియల్ డీల్స్ కి దూరం ఉంటే అంత మంచిది. ఏ ఫినాన్షియల్ డీల్ చేసుకున్నా కంప్లీట్ గా దాంట్లో ఏ 1% కూడా ఫ్రాడ్ కి ఛాన్స్ ఇవ్వకూడదు. 1% కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు, అది ఏదో డిస్ప్యూట్ ప్రాపర్టీ వాడు మీకు చెప్పకుండా అమ్ముతాడు. మీకు ఏంటంటే తొందరపాటులో కొనుక్కుంటారు. ఎందుకోసం ఇప్పటి వరకు మీకు గురుగ్రహము చాలా సంపద ఇచ్చాడు మేషరాశి వారికి. ఇప్పుడు ఆ సంపద అంతా లాగేస్తాడు శని. కాబట్టి మేషరాశి వారు సంపద విషయంలో, అగ్రిమెంట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కోపం బాగా తగ్గించుకోవాలి. ఎక్కడ కూడా ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు. ఏదున్నా శాంత స్వభావంతో ఉండండి. విపరీతంగా కష్టపడండి. ఇప్పుడు ఎంత కష్టపడితే మీకు అంత మంచిది. కష్టపడడానికి మీ మైండ్ సెట్ ని రెడీ చేసుకోండి. తిట్లు తినడానికి కూడా మీ మైండ్ సెట్ ని రెడీ చేసుకోండి. ఈగోని చంపుకోవడానికి మీ మైండ్ సెట్ ని రెడీ చేసుకోండి. అత్యాశని పూర్తిగా వదిలిపెట్టండి. ఎంత మీరు రియలిస్టిక్ గా ఉంటే మీకు అంత మంచిది. నేనైతే ఏం చెప్తాను అంటే మేషరాశి వారు ఇమీడియట్లీ ఈ డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఒక మంచి అడ్వకేట్ తోటి ఫ్రెండ్షిప్ చేయండి. ఒక మంచి అడ్వకేట్ తో మీకు చట్టాలు తెలుసుకోండి. ఎందుకోసం అంటే మనకి అవగాహన లేనితనంతో మనం పోతాం. ఇప్పుడు నాకు వన్ ఆఫ్ ద క్లయింట్ ఉండే, ఆయనకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. ఆయన ఒక ఇప్పుడు డాక్టరు, ఆయన ఏదో సర్జరీ చేశాడు. ఆ పేషెంట్ ఆల్రెడీ ఆల్కహాల్ తాగి హాస్పిటల్కి వచ్చాడు. సో సర్జరీలో కొంచెం ఇదైపోయింది, చనిపోయాడు. కథం ఆ డాక్టర్ని మొత్తం పట్టుకొని వాళ్ళ కుల సంఘాలు ఇంకా ఉంటారు కదా, మొత్తం ఆయన దగ్గర నుంచి మనిషికి ఒక్కడు రావడం, నీ మీద న్యూస్ రాస్తా అని చెప్పడం, 1 లక్ష రాకపోవడం, ఇంకో 5 లక్షలు, ఇంకోటి 10 లక్షలు అందరు వేసుకొని వెళ్ళిపోయారు. ఆయనకు అవగాహన లేదు. అదే ఒక అడ్వకేట్ కనుక పరిచయం ఉండి, ఏం పర్వాలేదు నేను ఉన్నాను, వీళ్ళు ఎవ్వరికి భయపడకండి అని అంటే అయిపోతుండే. ఆయన భయపడ్డాడు, అందరూ ఆయన భయాన్ని క్యాష్ చేసేసుకున్నారు. కాబట్టి మేషరాశి వారు భయపడకండి, అవగాహనతో ఉండండి. ఇప్పుడు భయపడే టైం, ఇప్పుడు భయపెట్టే టైం. మిమ్మల్ని అందరూ భయపెడతారు. సో భయపడకుండా గట్టిగా నిలబడండి. అవగాహనతో, జ్ఞానముతో ఏదైనా సాధించవచ్చు. ప్రశాంతతతో మీ జీవితం లోపల, అంటే ప్రశాంతమైన చిత్తం, ఏం జరిగినా నో రియాక్షన్, ఓన్లీ కామ్, ఒక స్మైల్, అంతకు మించి ఏం ఉండకూడదు. ఇది మేషరాశి. ఏమైనా పరిహారాలు ఉంటాయా గురువు గారు? మేషరాశి వారు ప్రధానంగా ఈ సంవత్సరం తప్పకుండా మీ జన్మ నక్షత్రంలో, అంటే అశ్విని, భరణి, కృత్తిక, మీ జన్మ నక్షత్రాల్లో ఆ నక్షత్రం వచ్చిన రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ ముందు రోజు, అంటే మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి, శని మీనరాశిలో ఉన్నప్పుడే, అంటే మీనరాశి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవేంటి, పూర్వ భాద్రపద, ఉత్తర భాద్రపద, రేవతి, ఆ నక్షత్రాలలో మెట్లెక్కండి. మెట్లెక్కి హాయిగా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే ముందు రోజు మెట్లెక్కండి, నెక్స్ట్ డే మీ జన్మ నక్షత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోండి. అది కాకుండా ఒక మాల దొరుకుతుంది, నీలాల మాల. నీలాల మాల అదేంటంటే మేము మయూరమాల అని అంటాం. మీ సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ ఉంటుంది మయూరమాల. ఆ మయూరమాలని మెడలో ధరిస్తే ఇవి ఏ నెగటివ్స్ వచ్చినా గానీ మీకు అది ప్రొటెక్ట్ చేస్తుంది. మయూరమాల ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఐ సజెస్ట్ టు వేర్ మయూరమాల టు కుంభ, మీన, మేష, 3 రాష్ట్రాల వాళ్ళకి నేను మయూరమాల సజెస్ట్ చేస్తాను. వీళ్ళు మయూరమాల వేసుకోవాల్సిందే. సో మేషరాశి వారు పక్క మయూరమాల మెడలో వేసుకోండి. ఒకవేళ నెగటివ్స్ వచ్చినా కానీ మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేసి మీ మైండ్ సెట్, అరే కామ్గుండ్రా, ఏదో జరిగేటట్టుందిరా అనేటట్టు మిమ్మల్ని ఆపుతుంది. అంటే ఆపింది అని అంటే అది ఆలోచన చేసుకోవాలి అని అర్థం. సో మన దగ్గర కూడా తీసుకోవచ్చా గురువు గారు? బయట నా వెబ్సైట్ లో దొరుకుతాయి అవి. ఎక్కడ నేను చెప్పే ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా మీకు బయట దొరకవు. మన దగ్గర pradeepjoshi.com వెబ్సైట్ లో దొరుకుతుంది. ఎందుకు నేనంటే ఇవి నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను ఇస్తున్నాను. నేను ఎంతో రీసెర్చ్ చేసి వరల్డ్ టూర్ లో మేము అక్కడిక్కడికి వెళ్ళి ఇది ఏది చేస్తే బాగుంటుంది అంటే నా దగ్గర దాదాపు 1000 మంది క్లయింట్స్ వచ్చారు. సో నేను ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి నేను సొల్యూషన్ ఇచ్చాను కాబట్టి, వాళ్ళకి ఎలా జరిగిందని తెలుసుకున్నాను కాబట్టి, నా రీసెర్చ్ సక్సెస్ అయింది కాబట్టి నేను నా వెబ్సైట్ లో పెట్టి మీకు సేల్ చేస్తున్నాను. ప్రశాంతంగా తీసుకోండి, జీవితాన్ని ప్రశాంతంగా గడపండి. తప్పకుండా గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.
వృషభ రాశి వారి రాశి ఫలం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? 2026 జూన్ వరకు అంటారా గురుగారు? ఇది కూడా డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. బాగుంది. వీళ్ళు అదృష్టవంతులు. వీళ్ళు కేటగిరీలో వచ్చేసి వీళ్ళు ఏ కేటగిరీలో వస్తారు తెలుసా? టాప్ 10 కేటగిరీలో వస్తే ఫస్ట్ గురుగారు వృషభ రాశి వాళ్ళు నంబర్ 1 కేటగిరీకి వస్తున్నారు. దే ఆర్ ద ఎర్నింగ్ పీపుల్. ఈ సంవత్సరం ఎవరైతే అదృష్టవంతులు, ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారు అంటే అది వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి ఒక్క సంవత్సరమే కాదు, వీళ్ళకి 2.5 సంవత్సరాల పాటు 2.5 సంవత్సరాలు, 2.5 అంటే ఆల్మోస్ట్ 1.5 year అనుకోండి. 1 year అయితే కన్ఫర్మ్ గా పక్కా ఖచ్చితంగా 1 year వరకు వృషభ రాశి వారికి తిరుగుండదు, ఇంకా తిరుగుండదు 2026 సంవత్సరం. అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా సరే, ఇంకా నేను చెప్తున్నాను అంటే అర్థం ఏంది అని అంటే మీరు ధైర్యంగా అడుగేయచ్చు అని అర్థం. ధైర్యంగా అడుగువేయండి. ఏ రంగమైనా సరే వ్యాపారమే చెయ్యాలి. ఇప్పుడు వృషభ రాశి వారు ఉద్యోగాలు చేయకూడదు. ఉద్యోగాలు చేయకూడదు అంటే ఓ 3 లక్షల రూపాయలు శాలరీ పర్ మంత్ వస్తుందంటే ఓకే చెయ్యొచ్చు, అది చేస్తూ వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ చాలని శాలరీ ఉంది, జీవితం ముందుకు వెళ్ళట్లేదు, పోయిన సంవత్సరం ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది అనుకుంటే మాత్రం ఉద్యోగం మానేయండి. అంటే లైఫ్ లో ప్రతిసారి ఏమవుతుందంటే మనకి 30 ఏళ్లకు ఒక్కసారి శనిగ్రహము 11వ స్థానంకి వస్తాడు. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రం వస్తాడు. 11 ఏళ్ళు 11వ స్థానం లోపలికి వస్తాడు. అది వృషభ రాశి వారికి వచ్చింది. అంటే ద లైఫ్ టైం ఆపర్చునిటీ వృషభ రాశి వారికి. ఇప్పుడు మిస్ అయితే ఇక మళ్ళీ ఇప్పుడు లేదు. ఏడిపించేవాడే సంపాదిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. శని అంటే ఏంటంటే దుఃఖం ఇస్తాడు. అలాంటి దుఃఖం ఇచ్చే శనిగ్రహము పూర్తిగా 100% ఇక నిన్ను పట్టించుకోవడం అనమాట. నువ్వు బాగుపడరా, ఈ సంవత్సరం నేనేమనను అని వదిలేశాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు అదృష్టవంతుడివే అర్థం. తలుపు తట్టినట్టే. సో శని 30 ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. దెన్ ఇంకోటి ఏంది, ధనస్థానము లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు. 2వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. గురువు 2వ స్థానంలో ఉన్న 5, 2, 5, 7, 9, 11 ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్ని ఇస్తాడు. శనిగ్రహము 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు 11వ ఇంట్లో శనిగ్రహము, ఇటు ముందెవరు అంటే గురుగ్రహం 2వ స్థానంలో గురుగ్రహం మిథున రాశిలో. కాబట్టి డబుల్ ఆఫర్. సో ఇటు శని గురు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి. ఏమేం వ్యాపారాలు చేయగలుగుతారు అంటే ఈ సంవత్సరము గెయిన్ అయ్యే మార్కెట్ ఏంటంటే గనక ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్, ఫుడ్, క్లాత్, ఇవి బాగా కలిసి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంది, ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ ఆర్నమెంట్స్ లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఆర్నమెంట్ థియరీ మారుతుంది. పోయిన సంవత్సరం చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను. భవిష్యత్తులో జనాలు ఏం చేస్తారు అంటే వెండికి బంగారు కోటింగ్ చేసుకుంటారు తప్ప ఇంకా ఇక లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం కొనుక్కోలేదు. ఇప్పుడే అయిపోయింది.
బంగారం కొనే స్థాయి దాటిపోయింది ఇంకా. ఉమ్, సో వెండి బంగారం, వెండే బంగారంగా మారుతాయి. వెండి ఆభరణాలు బంగారం రేటుకి దొరుకుతాయి. ఉమ్, అంటే ఒకప్పుడు మనం 2000లో బంగారం ఎట్లయితే కొనుక్కున్నామో అట్లా ఆ బంగారం రేటుకి ఇప్పుడు మన 2010లో మనము బంగారం ఎట్లాగైతే జ్యువెలరీ కొనుక్కున్నామో 2026లో వెండి ఆభరణాలు కొనుక్కుంటారు, కోటెడ్ విత్ గోల్డ్. ఆబ్వియస్లీ వెండి కూడా పెరిగిపోతుంది. అది బాగా జరుగుతుంది కాబట్టి బంగారు ఆభరణాల వ్యాపారం చేయొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు వృషభ రాశి వారు చేస్తే బాగుంటుంది. వృషభ రాశి వారు కాదు, ఇంకా ఏ ఎక్కువగా రాష్ట్రం ఏ మంచిగా రాశి? ఉన్నాయన్నారు వాళ్ళందరూ ఈ వ్యాపారాల వైపు చేయండి. ఎందుకోసమంటే 2026 ఈజ్ ఆన్ డిజిటల్ మీడియా అండ్ క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ మీదని 2026 గెయిన్ చేయబోతుంది. నేను చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతే, రీసెర్చ్ చేసి ఫాలో అవుతే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. $1,00,000 ఉంటే వాళ్ళు $10,00,000 సంపాదించుకోగలుగుతారు. $1,00,000 ఉంటే $10,00,000 అంటే $1,00,000 అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 అనుకుందాం. $10,00,000 అంటే 10 కోట్లు. 10 కోట్లు. లక్షకి $10,00,000 సంపాదించుకోవచ్చు. అది ఎలాగో నన్ను పర్సనల్ గెలవండి నేను చెప్తా. ఖచ్చితంగా కాకపోతే నా ఫీజు ఉంటుంది. ఖచ్చితంగా. అంటే ₹1,00,000 10 కోట్లు సంపాదించవచ్చు. 2026లో ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఆ టైంలో ఒక మంచి రెమెడీని కానీ మీ దగ్గరకు వచ్చి ఫాలో అయితే డెఫినెట్ గా తిరిగి ఉండదు. గురువుగారు, మరి ఏమైనా పరిహారం వృషభ రాశి వారికి బాగుంది అని తెలియజేస్తారు, ఇంకా వారు జనరల్ గా ఏమైనా పరిహారాలు పాటించాలా? ఒకటే, వృషభ రాశి వారు చాలా ఒక మంచి గురువుని కలవాలి, జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాలి. గైడ్ లైన్స్ అయితే పక్కా తీసుకోవాలి. ఎందుకోసమంటే రాశి ఫలాలు జనరల్ గా అందరికీ కలిసి వచ్చేటివే. కాకపోతే నీ యొక్క జన్మ నక్షత్రంలో, నీ జన్మ రాశిలో, నీ కుండలిలో ఆ గురుగ్రహం బాగా లేదనుకోండి, రావు ఆపర్చునిటీస్. సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ బుధగ్రహము శుక్రగ్రహాలు మారుతూ ఉంటాయి. బుధ శుక్రుడు అప్పుడప్పుడు మారుతూ ఉంటారు. దానివల్ల అంటే ఎప్పుడు కూడా నేను ఇందాక గ్రహాలు చెప్పాను, 4 గ్రహాలు చెప్పాను. సూర్యుడు 1 మంత్కి ఒకసారి మారుతాడు. కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ 45 డేస్కి ఒకసారి మారుతానే ఉంటారు. సో వీళ్ళు మారినప్పుడు ఏంటంటే గనక బుద్ధి వక్రిస్తుంది. బుద్ధి వక్రించడము, మందంగా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, బద్ధకం ఎక్కువైపోవడము, తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము, ఆశకి వచ్చి కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ ఎక్కడైతే అయిపోతారో వాళ్ళ లైఫ్ అక్కడికి ఆగిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఏం చేయండి అని అంటే, మీరు ఈ సంవత్సరము ఒక పని చేయండి. ఎందుకోసం అంటే రాహు దశమంలో ఉన్నాడు కదా, ఇబ్బంది పెడతాడు కదా. కాబట్టి వారాహిమాల దొరుకుతుంది నా దగ్గర. వారాహిమాల వేసుకోండి, అమ్మవారిని ధ్యానించండి, అంతా మేలు జరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన చేయాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకంత. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. గురుగారు, మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. మిథున రాశికి 2026 సంవత్సరంలో గురుగ్రహం ఏమో స్వక్షేత్రంలో ఉంటాడు, అంటే తన ఇంట్లోనే ఉంటాడు. గురుగ్రహం తన ఇంటికి వచ్చాడు అంటే గురువు తన ఇంట్లో ఉన్నాడు అని అర్థం.
గురువు తన ఇంట్లో ఉంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మీ ఇంటికి గురువు వచ్చాడు అనుకో, ఏం చేస్తారు మీరు? రెస్పెక్ట్ ఇస్తాము, అవును. మంచి ఆతిథ్యం అయితే ఇస్తాము ఆయన గురువు. గౌరవం ఇస్తారు, ఉమ్, ఆతిథ్యం ఇస్తారు, ఆయనకి టైం ఇస్తారు, అవును, ఇంట్లోనే ప్రీషియస్ గా ఉంటారు. చూసుకుంటాం. గురువు ఇంట్లో ఉండంటే మీరు ఇంట్లో ఉండండి, నేను బయటకు చాలా వెళ్ళొస్తాను. ప్రీషియస్ గా, గౌరవంగా, భక్తిగా ఇంకా ఆరాధిస్తాం, పూజిస్తాం, అలా బాగా ప్రీషియస్ గా అయితే చూసుకుంటాం గురు. ఎస్. మీకు మీ ఉద్యోగంలో, మీ ఉద్యోగ స్థానం లోపల మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు, బాగానే ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ 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 ఫ్యాక్టరీకో, మీ ఇండస్ట్రీకో, మీ ఆఫీస్కి రైడింగ్ వచ్చారు, ఏం చేస్తారు? సేమ్ టైం ఇటు ఇంట్లో మీ గురువు వచ్చాడు, అక్కడ బరాలు ఇచ్చే గురువు మీ ఇంట్లోకి వచ్చాడు, అక్కడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చి ఏం చేస్తారు? రెండింటిని మేనేజ్ చేయాలి. ఇక్కడ మేనేజ్ చేయాలి, అక్కడ మేనేజ్ చేయాలి. అట్లాగే వీళ్ళకు కూడా అదే పరిస్థితి. ఏం జరుగుతుంది అని అంటే, ఇటు లైఫ్ లో ట్రాజిడీస్ ఏర్పడతాయి. ఎక్కడ బయటకు పోయినా, ఎవరితో మాట్లాడినా, మంచిగున్నావా అని మాట్లాడినా తప్పే అయిపోతుంది. పలకరించడానికి పోయినా తిట్లు తింటారు. అదే విధంగా గర్వం బాగా పెరుగుతుంది. గర్వం బాగా పెరిగి అహంకారం బాగా పెరిగిపోతుంది. నోటికి వచ్చినట్టుగా మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా జరిగేటివి. అదృష్టం కాస్త కాలరాస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద పంచకుండా కూడబెట్టుకున్నారో ఆ సంపద అంతా ఆవిరైపోతుంది. భాగ్యములో ఎవరు వచ్చారు అంటే 9వ స్థానం లోపలికి రాహు వచ్చాడు. రాహు 9వ స్థానం లోపలికి వచ్చాడు అంటే ఇంకా అంతే. భాగ్యంలో రాహు వస్తే భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. మీకు తెలియకుండానే మీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు ఈ మధ్య అప్సిగూడలో ఎవరో డాక్టర్ గారికి అట ఏదో ఓటీపీ ఏదో వచ్చింది, లింక్ ఓపెన్ చేస్తే ఆయన డబ్బులన్నీ ఎగిరిపోయాట. సో అట్లా నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరము మీ ఇంటికి గురువు వస్తే ఎలా ఉంటారో మీరు అలా ఉండండి. భక్తి, శ్రద్ధ, గౌరవం. ఎవ్వరు కనబడ్డా నమస్కరించి ప్రేమగా మాట్లాడండి. అహంకారం వద్దు. చిన్న పిల్లాడు వాడేంది అని అనుకోకండి, వాడే మీకై కూర్చుంటాడు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనమే మన శత్రువుని తయారు చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన అహంకారమే మన శత్రువుని తయారు చేస్తుంది. అంటే మిథున రాశి వారి అంటే ఈ సంవత్సరం మీకు కొత్త శత్రువులు పుట్టబోతున్నారు. అది మీ వల్లనే, మీరు చేసే పనుల వల్ల మీకు శత్రువులు పుడతారు. అది కాకుండా ఆర్థిక నష్టం జరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది, పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. ఎందుకోసం అంటే తృతీయ స్థానంలో 3వ స్థానం లోపలికి కేతు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, ఈ కేతువు సంశయాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెడతాడు కేతు. సో కేతువు ఏం చేస్తాడు అంటే మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. 3వ స్థానంలో కేతు వస్తే ఏం చేస్తాడు? మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చేం చేస్తాడు అంటే, జీవితం ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం, ఏది శాశ్వతం ఏది కాదు అన్న రియలైజేషన్ తెప్పిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం నేను మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కీప్ క్వైట్, ప్రశాంతంగా ఉండండి. తీర్థయాత్రలు ఏమైనా ఉంటే హ్యాపీగా తీర్థయాత్రలు చేయండి. ఏమన్నా అడ్వెంచర్లు, టెంపుల్స్ ఏమైనా పోయేది ఉంటే అక్కడికి హాయిగా పోయి రండి. లేదంటే వరల్డ్ టూర్ ఏమైనా ఉంటే కొట్టండి. ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రభుత్వంలో ఉండి పొలిటీషియన్స్ లో ఎవరైనా ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 6 నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి. ఒక 2-3 నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి. ఎవరికి దొరకండి. దొరికారు అంటే ఇంక ఏడుస్తారు ఇంకా. కాబట్టి ఇట్స్ టైమ్ టు వెకేషన్. మిథున రాశి వాళ్ళకి ఇది వెకేషన్ టైము, నాట్ టు బీ ఇన్ విత్ ఆఫీస్. అండ్ ఉద్యోగాలు కూడా పోతాయి. ఎవరైతే సామాన్యులు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల సమస్యలు వస్తాయి, ఉద్యోగ నష్టం జరుగుతుంది. ఎందుకోసం అంటే దశమంలో శని ఉంటే ఏం చేస్తాడు అంటే నూకేస్తాడు. ఇంకా ఎందుకు నూకేస్తాడు? అది కూడా మంచికే. మళ్ళీ మీరు చెడు కనుక్కున్నారు, అబ్బా గురుగారు ఏంది అని నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ కాదు. నీ లైఫ్ లో నువ్వు కింద పడితేనే పైకి ఎలా లేవాలో నీకు తెలుసు, ఆలోచన కూడా కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళని అడగండి, చెప్తారు. వాళ్ళకి అదే స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఏంది, శని మీకు 10వ ఇంట్లో ఉన్నాడు అంటే మిమ్మల్ని ఉద్యోగం తీసి బయటపడేస్తాడు. మీకు ఆలోచనలు మొదలవుతాయి. సఫరింగ్ ఈజ్ అ గుడ్, సఫరింగ్ చాలా మంచిది. అప్పుడే నీ లోపల ఉండే నీ శక్తి నీకు తెలుస్తుంది, నువ్వు బయటకు వస్తావు, నీ బలం ఏందో తెలుస్తుంది. బరువు మోసినప్పుడే నీ బలం తెలుస్తుంది, బరువే మోయనప్పుడు నీ బలం ఏం తెలుస్తుంది. కాబట్టి నీ బలం ఏంటో నీకు ఈ సంవత్సరం శని తెలియజేస్తాడు, తెలిసేలా చేస్తాడు. సో తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా బిజినెస్ లోపలికి దాంట్లో దీంట్లో డెవలప్ అవుతావు. ఎందుకోసం అంటే ఇంకొక 1.5 year అయితే మళ్ళీ శని ఒకసారి
మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే నీకు లక్ స్టార్ట్ అవుతుంది. సో నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు క్వైట్గా ఉండండి. జూన్ 3 తర్వాత వెట్రి కన్నా నీ టైం స్టార్ట్ అవుతుంది. నీకు ధనం స్టార్ట్ అవుతుంది, ధనలాభము అన్ని కలుగుతాయి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, బాగుంటుంది. జూన్ 3 వరకు ప్రశాంతంగా ఉండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే ఉంటే చాలు. ఏమైనా పరిహారం గురువు గారు మిథున రాశి వారికి ఆరాధ్య దైవం అలా? మిథున రాశి వారు ఏంటంటే గురుగ్రహమాలను ధరించండి. గురుగ్రహమాల నా వెబ్సైట్లో pradeepjoshi.com వెళ్తే దొరుకుతాయి. ఎల్లో కలర్లో ఉంటుంది. గురుగ్రహమాలను ధరించండి. అండ్ అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్ డే ఫర్ యూ. మిథున రాశి వాళ్ళకి అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసమంటే అక్షయ తృతీయ మేలో వస్తుంది. నెక్స్ట్ జూన్ 3వ తారీఖుకి గురుగ్రహం మారుతాడు. కాబట్టి అక్షయ తృతీయ మిథున రాశి వారు నోట్ చేసి పెట్టుకోండి. శ్రీచక్ర పీఠంలో సహస్ర కుంభాభిషేకం అవుతుంది, మహాలక్ష్మి యాగం అవుతుంది. అక్షయ తృతీయకి మిథున రాశి వారికి ఇన్విటేషన్ ఇస్తున్నాం. అక్షయ తృతీయ వస్తే మీ అదృష్టం మీకు పండుతుంది రాశి వారికి. ఎందుకోసం అంటే మీకు గురువు వచ్చే టైంకి మీరు రెడీ అవ్వాలి కదా, ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అదృష్టం కోసం. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఫస్ట్ ఇన్విటేషన్ రావడానికి. జాతకం మంచిగా ఉంది, గ్రహాలు మంచిగా ఉన్నాయి అనుకో, నేను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని అంటే మనకు భక్తి రాదు, దేవుడి దగ్గరికి ఏం పోం, లైఫ్ ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉంటాం, అహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు అహంకారంతో పోయి మీరు వచ్చి భక్తితో ఆరాధన చేసుకోండి. అక్షయ తృతీయ ఈజ్ ప్రయారిటీ ఫర్ మిథున రాశి లైఫ్ చేంజ్ అవ్వడానికి. లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మిథున రాశి వారు అక్షయ తృతీయ సహస్ర కుంభాభిషేకానికి అటెండ్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ కావాలన్నా మనకి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, www.pradeepjoshi.com వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ గురువు గారు, ధన్యవాదాలు, నమస్కారం. కర్కాటక రాశి వారి రాశి ఫలాలు గురువు గారు. మరి డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. కర్కాటక రాశి. కర్కాటకం ఫస్ట్ అంటే కర్కాటకం అంటే ఏంది, పీత. తెలంగాణలో ఎండ్రికాయ అంట. పీత అంటే తెలుసు కదా, క్రాబ్. సో ఫస్ట్ క్రాబ్ లక్షణం ఏందో చూడాలి. క్రాబ్ ఎట్లా ఉంటుంది, టక్ 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 ఆపర్చునిటీ వస్తే గుంత తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎవరు లేని టైం బయటకు వస్తుంది, చిన్న చెప్పడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో కర్కాటక రాశి అంటేనే అది ఒక కైండ్ ఆఫ్ క్లమ్జీ రాశి. అది అంటే ఒక నిర్ణయం మీద సరిగ్గా ఉండలేకపోతారు వాళ్ళు, అది వాళ్ళ లక్షణం. అది మల్టిపుల్ థాట్స్ వస్తాయి, ఎవరు ఏది చెప్పినా అది నమ్మేస్తారు, ఏదంటే అది ఫాలో అయిపోతారు. మీరు మోస్ట్ ఆఫ్ ద సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక ఊపులో నడుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళంతా వీళ్ళే మోస్ట్ ఆఫ్ ద. అంటే అప్పటి వరకు వాళ్ళు రజనీకాంత్ లాగా ఫీల్ అవుతా ఉంటారు, నెక్స్ట్ బాహుబలి అయిపోగానే ఇట్లా 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 అనేస్తారు అనమాట. సో అదొక ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ రాశి వాళ్ళు అదృష్ట జాతకులే, కానీ ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి దురదృష్టము 80% వీళ్ళని పట్టుకోబోతుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఖర్చు స్థానం, వ్యయ స్థానంలో గురువు వచ్చేసాడు. సో గురువు 2 సంవత్సరాల వరకు వీళ్ళకి లక్ ఇవ్వడు. ఇప్పుడు ఈ సంవత్సరము డిసెంబర్ 5 నుంచి జూన్ 3 వరకు లేదు, జూన్ 3 నుంచి మళ్ళీ వచ్చే
2027 జూలై వరకు కూడా గురువు లేరు. లేడు. అంటే గోదావరి పుష్కరాలు వస్తే తప్ప కర్కాటక రాశి వారికి అదృష్టాలు లేవు. సో ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తున్నాయని మన తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో గోదావరి పుష్కరాలు బోర్డు పడ్డాయి, డేట్లు పడ్డాయి అంటే అక్కడికి వెళ్ళి మీ అదృష్టం స్టార్ట్ అయింది అని అర్థం. ఓకే గురు, అప్పటిదాకా ఇంకా అప్పటిదాకా లేవు. సో దాదాపుగా 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు అనుకోండి, 1.5 అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 5 నుంచి జూలై 2027 వరకు గురుగ్రహం అనుకూలంగా లేడు. ఎక్కడ కూడా మళ్ళీ ముందుకు రాడు, ఏమీ రాడు. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. అంటే మధ్యలో ఒక్కసారి సింహరాశిలోపలికి ఎంటర్ అవుతాడు. ఆ ఎంటర్ అయిన టైంలో కొంచెం బాగానే ఉంటుంది. అది ఎప్పుడు 2026లో డిసెంబర్ మూమెంట్ లోనూ కొంచెం జరుగుతుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. కర్కాటక రాశి వారు మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక మీకు 9వ స్థానంలో భాగ్యస్థానం లోపల ఎవరు వచ్చారు అంటే శని వచ్చాడు. భాగ్యంలో శని వచ్చాడు అనుకోండి, భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. ఇంకా శని 9వ స్థానంలో చాలా ఇబ్బందులు పెడతాడు. ఒకటి, తాతల ఆస్తులు ఏమైనా ఉంటే అవి దూరం అయిపోతాయి, దొరకవు. అంటే పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి డిస్ప్యూట్స్ అయిపోతాయి, గొడవలు అయిపోతాయి, ఇరుక్కుపోతాయి. మీరు అమ్ముదాం అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక ఆస్తి అమ్ముదాం అనుకుంటాడు, కొడుకే అడ్డుపడతాడు. నువ్వు ఎట్లా అమ్ముతావు, నేను సంతకం పెట్టారు అంటాడు వాడు. లేదంటే తమ్ముడు అడ్డు పెడతాడు. వాడికి అది అమ్మితే కొంతమంది జీవితం ఎట్లుంటుందంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ వస్తుంది. ఒక ₹1 కోటి పెట్టుబడి పెడితే ఒక 5 కోట్లు వస్తాయని ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఆ ₹1 కోటి వాడి దగ్గర అప్పుడు టైంకి దొరకవు. ఇది ఆస్తి అమ్మితే ₹1 కోటి వస్తాయిరా, ఒక 5 కోట్లు వస్తాయిరా అంటే పక్కోడు ఎవడు వినడు. నాకెందుకు, నాకు అనవసరం, నేను సంతకం పెట్టా, నువ్వు అవి ఏం చేసుకుంటావు నాకు తెలియదు అంటాడు. లేదురా నీకు దాంట్లో లాభం ఇస్తాను అని అన్నా సరే వాడు ఒప్పుకోడు. అది అంతే ఉంటుంది. అది జీవితాలే అట్లా, కొంతమంది జీవితాలు అట్లనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన ఇంటి పక్కనే ఒక మంచి డాక్టర్ ఉంటాడు. ఆయన దగ్గరికి 100 మంది వస్తారు, ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. కానీ నీకు రోగం ఉంటది కానీ నువ్వు ఆ డాక్టర్ రోజు హాయ్ అంటూ పలకరిస్తావు, వాకింగ్లు కలుస్తావు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం ట్రీట్మెంట్ చేసుకోవు. అదే దురదృష్టం అంటే. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏ అపార్ట్మెంట్ లో ఉంటానో, నేను నా అపార్ట్మెంట్ లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఎవరిని కలవను, నేను ఎవరికి కనబడను. నేను అసలు నేను అపార్ట్మెంట్ లో ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు. సో కొంతమంది కలవడానికి ట్రై చేస్తారు, నేను ఇవ్వను, టైం ఇవ్వను. అట్లా కూడా కొంతమందికి దురదృష్టం ఉంటది, అది అంతే. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే మీ పక్కనే అదృష్టం ఉంటది, కానీ మీకు దొరకదు. మీరు అమ్మవారి ఆరాధన చేస్తే తప్ప మీకు ఏవి కూడా దొరకవు. కాబట్టి మీరు ఈ సంవత్సరం 2025లో 26లో వచ్చే 3 ఈవెంట్స్లకి మీకు వెల్కమ్ చెప్తున్నా. నేను ప్రతి సంవత్సరానికి 3 ఈవెంట్స్ చేస్తా. ఒకటి రాజశ్యామల యాగం వసంత పంచమికి, అక్షయ తృతీయ శ్రీ మహాలక్ష్మి యాగం, ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగం. సో ఈ 3 యాగాలు చేస్తాయి. ఈ 3 అటెండ్ అవ్వండి మీరు కర్కాటక రాశి వారు. మీరు ప్రధానంగా ఈ సంవత్సరం మీరు ధ్యానం చేయవలసింది ఏంటంటే శ్రీమాత రాజశ్యామలాదేవి అమ్మవారిని బాగా గట్టిగా పట్టుకోండి. అమ్మవారిని శ్యామలా దండకం కంఠస్థం చేయండి, శ్యామలాదేవి అమ్మవారిని పట్టుకోండి, ఆరాధన చేయండి. ఎందుకోసం అంటే మీది చంద్రరాశి. అమ్మవారి యొక్క నుదురు మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి మీరు అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది. సౌందర్య లహరిలో శరజ్యోత్స్నాం శుద్ధాం శశయుత జటాజూఠమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణాః ఫణితయః. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ శ్లోకం చదవండి. ఇందులోపల రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క మహాద్భుతమైన బీజాక్షరము నిమిడీకృతమయ్యింది. కాబట్టి శరజ్యోత్స్నాం శుద్ధం, ఈ శ్లోకాన్ని బాగా చదువుకోండి, అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మీకు ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గనక నల్ల ముత్యాల మాల, బ్లాక్ కలర్ పర్ల్స్ ఉంటాయి. ఈ బ్లాక్ పర్ల్స్ మీరు వేసుకుంటే మీ యొక్క చంచల స్వభావం, ఇప్పుడు మనం జీవితంలో నష్టపోవడానికి గల కారణం ఒకటే ఒక వర్డ్, ఎస్ ఆర్ నో. అంటే ఏ టైంలో ఎస్ చెప్పాలో ఆ టైంలో ఎస్ చెప్పకుండా నో చెప్పామో లైఫ్ పోయినట్టే. ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్తాం, పోయినట్టు. సో ఎస్ ఎక్కడ చెప్పాలి, నో ఎక్కడ చెప్పాలి,
ఇది మనకి లైఫ్ లో తెలిస్తే సరిపోతుంది. అవును గురు. ఈ డిస్క్రిమినేట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి ముత్యం చాలా ఇంపార్టెంట్. ఇది నల్ల ముత్యాలు, నల్ల ముత్యం, తెలుపు ముత్యాలు కాదు, నలుపు నల్ల ముత్యాలు. ముత్యాలు. ఎందుకోసమంటే అవి వైకృతి చెందుతాయి. ముత్యము సాధారణంగా చెందవలసింది తెలుపు రంగులో ఉంటుంది. అవును గురు. వైకృతి చెందినటువంటి ముత్యము లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఆపుతుంది. అది నల్ల ముత్యం. నల్ల ముత్యాలు నెగిటివ్ ఆపుతాయి ఎక్కువ. కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కైనా పర్వాలేదు, మా శ్రీచక్ర పీఠానికి వచ్చి నేరుగా నన్ను కలిసి తీసుకోండి. తప్ప ఎందుకోసమంటే నల్ల ముత్యాలు నేను నేరుగా కలిసినప్పుడే ఇస్తాను. కలిసి తీసుకోండి, అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నన్ను కలిసి తీసుకోండి, లేదంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు pradeepjoshi.com లో. కర్కాటక రాశి వారు నలుపు ముత్యాల మాల వేసుకోండి. ఎందుకోసం ఇటు శనిని ప్రొటెక్ట్ చేస్తుంది, అది నలుపు. ఇటు రాహుని తిరస్కరిస్తుంది, ఇది గురుగ్రహంది కూడా నెగిటివ్ రాకుండా ఉంటుంది. బట్ ఒక్క పాజిటివ్ కూడా ఉంది కర్కాటక రాశి, శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లిళ్ళు చేసుకోండి. కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి. వాళ్ళకి వివాహం జరిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అలా వివాహం జరుగుతాయి. వివాహం యోగం ఉంది, గృహప్రవేశ యోగం ఉంది, గృహయోగం కూడా ఉంది, అప్పుల పాలవుతారు. కాబట్టి కర్కాటక రాశి వారు మీ యొక్క ITR సరిగ్గా ఫైల్ చేసుకోండి. మనకి ఇప్పుడు అదృష్టం మంచిగా ఉంది, 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు కాబట్టి 12 లక్షలు ITR చూపించేసుకోండి. చక్కగా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్లు ఏవైనా సరే కొనుక్కోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఆస్తులు కొనుక్కోండి, అప్పుల పాలు అవ్వండి అని చెప్తా. అప్పులు కూడా చెయ్యొచ్చు ఈ సంవత్సరం అప్పులు అవ్వాలి కర్కాటక రాశి వారికి. అప్పుల పాలు అయితే తప్ప వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు. అప్పులు కాలేదు అనుకోండి, అప్పులు లేవు, ఏం లేవు, ఆ ట్రాజడీలో భరించలేక ఏటో పరిగెడతారు, ఇంకా నిలకడగా ఉండలేరు. ఇప్పుడు కుటుంబం ఉంది, అంత ఉంది, ఒక బాధ్యత, అప్పు అనే ఒక బాధ్యత ఉంది అనుకో, సరే అప్పు కట్టాలి అన్న ఒక బాధ్యత తోటి ఒక దగ్గర స్టేబుల్ గా ఉంటారు. ఏ బాధ్యత లేదు, మనసు ఇంకా చంచలమైపోతుంది. సో వీళ్ళని అదుపు చేయేది వీళ్ళ బాధ్యతలే, వీళ్ళని అదుపు చేసుకోవాలి. కాబట్టి మీరు జీవితంలో గెలవాలి, తపన రావాలి ఏదైనా ఉంటే అప్పుడప్పుడు బరువు అవసరం, బరువు మోయండి. కర్కాటక రాశి వారు బరువు మోయండి, అప్పుల పాలు అవ్వండి. అది కూడా బ్యాంక్ అప్పులే అవ్వండి. అప్పుల పాలు అవ్వండి అంటే పోయి ఏదో ఒకటి దిక్కుమాలిన యాప్లు వెళ్ళిపోయి ₹2 వడ్డీ, ₹3 వడ్డీకి వెళ్ళకండి. ఎంత? 80 పైసలు వడ్డీ. 80 పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేదు. అక్కడి వరకు మీరు అప్పు చేసుకోండి, అది నా సజెషన్. 80 పైసల కన్నా ₹1 ఎక్కువ వడ్డీ అయినా నా సజెషన్ కిందకైతే కాదు. అది బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ ఓకే, అది కూడా హౌసింగ్ లోన్ అయితే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గురు, ధన్యవాదాలు, నమస్కారం. శ్రీమాత. సింహరాశి వారి రాశి ఫలం గురువు గారు 2026లో ఏ విధంగా ఉండబోతుంది? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. సింహరాశి వారికి నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మీకు సూపర్ టైం ఉంది అని చెప్పాను. ఈ సంవత్సరం కూడా ఆలసించిన ఆశాభంగము, అదృష్టం ఇప్పుడే. అన్నం వేడివేడిగా ఉంది, పప్పుచారు వేసుకొని మంచిగా తినండి, అదృష్టాన్ని అనుభవించండి. ఇకపై కాకతాళీయంగా ఉండకండి, అలసట ఉండకండి. సింహరాశి వారికి ఇప్పుడు 11వ ఇంట్లో గురువు ప్రవేశించాడు. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకు 11వ ఇంట్లో గురువు ఉంటాడు. జూన్ 3 వరకు, జూన్ 3 2026 వరకు గురువు బ్రహ్మాండంగా
డబ్బులు ఇస్తానే ఉంటాడు. అది నువ్వు ఎంత తీసుకెళ్తావు. ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది, మంచి అమృత సాగరం ఉంది, నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబెడు మాత్రమే దొరుకుతుంది, బకెట్ తీసుకపోతే బకెట్ వస్తుంది, ట్యాంకర్ తీసుకపోతే ట్యాంక్ వస్తుంది, లేదా లైఫ్ టైం పైప్ లైన్ వేసుకున్నావు అనుకో లైఫ్ టైం దొరికిపోతుంది. ఇదే టైం అనమాట. నువ్వు పైప్ వేసుకుంటావా చెంబు పెట్టుకుంటావా అని నీకు సంబంధించి. అంటే ఇది అదృష్ట సమయం. అంటే ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు ఏంటంటే మనము దేన్ని టార్గెట్ చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. మన చేతిలో రాయి ఉంది, మనకి గురి ఉంది, కానీ దేన్ని కొట్టాలి అది నిర్ణయం తీసుకోవాలి. నువ్వు చిన్నగా పోయి చేసుకున్నావు అనుకో అంతే దొరుకుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. ఈ ఛాన్స్ ఇప్పుడు మిస్ అవుతాయి. జూన్ 3 వరకు మీరు ఆపర్చునిటీ కనుక మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ 1, 2 మళ్ళీ 3 ఏండ్లు మళ్ళీ కావేరీ నదికి పుష్కరాలు వచ్చేంత వరకు మీ జీవితంలో ఏం ముందుకెళ్ళదు. ఆలస్యం చేయకుండా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి. నేను మీకు ఒక ఐడియా ఇస్తా, మీకు కాదు అందరికి ఇస్తా. అందుకే రాశి ఫలాలు అందరికీ చూడాలి. ఈ ఐడియా ఫర్ ఎవ్రీవన్. ఈ టిప్ అందరికీ చెప్తున్నా. ఫుడ్ బిజినెస్ చేయండి. 2026 సంవత్సరము ఫుడ్ బిజినెస్ లో బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది. ఏవి మధురం ఇండోర్ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి. ఏవి మధురం ఇండోర్ అని కొట్టండి. సుమన్ టీవీ వాళ్ళ ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు కూడా ఒక వీడియో చేయండి. వాళ్ళు నెలకి 10 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ బిజినెస్ ఓన్లీ శాండ్విచ్ బిజినెస్ మాత్రమే. శాండ్విచ్ బిజినెస్. రోజుకి ఏం లేదన్నా 15 లక్షల కౌంటర్ ఉంటుంది వాళ్ళది. డైలీ 15 లక్షల కౌంటర్. ఏవి మధురం శాండ్విచ్ బిజినెస్ బ్రహ్మాండమైన వ్యాపారం వాళ్ళది. మీదంటూ ఒక కొత్త ఇంగ్రీడియంట్ తయారు చేసి మీరు ఏదైనా వ్యాపారం చేస్తే గనక కోట్లు సంపాదిస్తారు. ఫుడ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ కూడా జొమాటో ఛానల్ కానీ స్విగ్గీ ఛానల్ కానీ వీటి లోపల డబ్బులు బాగా వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే 2026 ఈజ్ ద ఫుడ్ ఇయర్. ఫుడ్ అదే విధంగా కిరాణా స్టోర్ పెట్టుకునే వాళ్ళకి మంచి డబ్బులు 2026 బాగుంటుంది. సో ఈ సింహరాశి వాళ్ళకు కూడా నేను గైడ్ చేసేది ఒకటి, ఫుడ్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే ప్లాస్టిక్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే అమెజాన్ డ్రాప్ ఆఫ్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే షాపిఫై అని ఒక వెబ్సైట్ ఉంటుంది అది కొనుక్కోండి, దాని లోపల మీ ఐటమ్స్ వేసుకొని బట్టల వ్యాపారం అయినా చేయండి. ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే. ఎంత కష్టపడితే అంత ఫలితం. సింహరాశి పట్టిందల్లా ఏది పట్టినా బంగారం. అయితే వీళ్ళకి నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో శని ఉన్నాడు. సో మీ ఇంట్లో వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. ఇంట్లో భార్య కావచ్చు, లేదా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదా నీ స్నేహితుడు కావచ్చు, ఎవరైనా సరే పార్ట్నర్తో, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే నీకు ఇండివిజువల్ గా ఇంటిమేట్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతోటి చాలా తక్కువగా టైం గడపండి, చాలా తక్కువ మాట్లాడండి. వాళ్ళు ఏది మాట్లాడినా సరే ఇది ఒక తారక మంత్రం నేను చెప్తున్నాను వినండి. సింహరాశి వారికి ఇది తారక మంత్రం. ఏమిటి అంటే ఓకే నీ ఇష్టం, ఓకే నీ ఇష్టం. ఈ వర్డ్ వాడండి, మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. లేదంటే మీ లైఫ్ అంతే. ఎందుకోసం అంటే స్వక్షేత్రంలో కేతు. స్వక్షేత్రంలో కేతు ఏం చేస్తాడు అంటే సస్పెక్టివ్ నేచర్ తీసుకొస్తాడు. ఉదాహరణకు మీ ఆవిడ ఉద్యోగంకి వెళ్ళింది అనుకోండి, వచ్చింది ఎవడో ఎదవ, ఆమె ప్రమేయం లేదు, ఆమెకు మెసేజ్ వస్తుంది, ఏదో ఫోటో వచ్చింది, ఆ ఫోటో నువ్వు చూసావు, అయిపోయింది, నీ భార్య మీద నీకు అనుమానం స్టార్ట్. ఆమె ప్రమేయం ఉండదు అక్కడ, ఎవడో ఎదవ పెడతాడు, మెసేజ్ పెడతాడు, ఏదో జరుగుతుంది, అది ఆమెకు కూడా తెలియదు. నాకు తెలియదండి వాడు కూడా నాకు తెలియదు అని అంటే వాడెందుకు నీకు ఫోటో పంపించిండు, నీ నంబర్ వాడికి ఎట్లా దొరికింది, స్టార్ట్. అది వాడు కావచ్చు, అది కావచ్చు, స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్యన పంచాయతీలు. మోస్ట్ ఆఫ్ ద సింహరాశి వారు ఈ సంవత్సరము మీరు కోర్టుకు ఒకవేళ వెళితే గనక సింహరాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ కోర్టులు. కన్యారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళే కోర్టులు ఎక్కువ ఉంటారు. లేనిపోని కొత్త పంచాయతీలు పెట్టుకొని పోయి ఆడ నిల్చుంటారు. ఆడ ఏం తెలియదు. మరి వీడి పిల్లని ఇంకోటి చూస్తాడు, ఇంకోటి పిల్లని వీడు చూస్తాడు, తప్ప ఇంకేముండదు ఆడ కోట్లు. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. రిలేషన్షిప్స్ లో అస్సలు కూడా టెంప్ట్ అవ్వద్దు. ఎంత ఇప్పుడు సంపాదన డబ్బే, ఎక్కడ చూసు డబ్బును చూడంతే. నాకేంటి, ఏం పని నాకెంత, ఏం పని నాకేంటి, ఇంతే. భార్య విషయంలో మాట్లాడొద్దు అసలు. ఏమనాలి భార్య ఏమండి వాళ్ళు ఏం వండాలి నీ ఇష్టం అనాలి.
బెండకాయ వండన్నా ఓకే నీ ఇష్టం అనాలి, విషం పెట్టాను అంటే ఓకే నీ ఇష్టం అనాలి, అంతకుమించి ఇంకేం అనకూడదు. సో అట్లాగే ఉండండి, అంత కామ్గా ఉండండి, ఓకే నీ ఇష్టం అనే వర్డ్ వాడండి, ఏమీ జరగవు. సో సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ మైండ్లో క్వశ్చన్స్ తీసేయండి, అనుమానం అనే దాన్ని తీసి పక్కన పడేయండి, డబ్బుని ఎక్కువగా ప్రేమించండి, డబ్బు సంపాదన మీదనే ఫోకస్ చేయండి, రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకండి, సంపాదన మీద మాత్రమే ఫోకస్ చేయండి. హార్డ్ వర్క్, ఎర్నింగ్, మనీ మనీ మనీ, నిద్రలేసినా పడుకున్నా చేసినా డబ్బు, దీని వైపే వెళ్ళండి. సింహరాశి వారికి బాగుంటుంది. అయితే వీళ్ళకి అష్టమ శని ఏం చేస్తాడు అంటే యాక్సిడెంట్స్ చేస్తాడు. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఇటు కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఇటు సింహరాశి వాళ్ళకి కానీ ఈ సంవత్సరం దెబ్బలు ఎవరికి ఎక్కువ తాకుతాయంటే కర్కరాశి సింహరాశి వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తాకుతాయి. బైక్ల మీద దెబ్బలు తాకడము, యాక్సిడెంట్లు అవ్వడము అన్ని కూడా వీళ్ళకే జరుగుతాయి. కాబట్టి కర్క సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం 2 వీలర్ నడిపేకపోతే బెస్ట్. ఏ దెబ్బ తాకేది ఉంటే ఎడన్నా తాకుతుంది, బాత్రూమ్ లో అయినా జారి పడతారు. ఏమైనా మరి పరిహారం, కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఏమైనా పరిహారం, అలా యాక్సిడెంట్స్ అవ్వకుండా వారికి తోచిన పరిహారం ఏమైనా చేయమంటారు? వీళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి టైం దొరికితే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ వస్తే కర్కరాశి సింహరాశి వాళ్ళు పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. మొట్టమొదటిది పృథ్వీలింగం, అంటే కాంచీపురం ఏకాంబరనాథేశ్వర స్వామి లింగం. పృథ్వీ అపస్థ అపహ, అపహ అంటే జలలింగం, జంబుకేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. తర్వాత వాయులింగం అపస్తేజ, తేజలింగం అంటే అగ్నిలింగం, అరుణాచలం వెళ్ళాలి. వాయులింగం శ్రీకాళహస్తి. తర్వాత చిదంబరం, ఆకాశలింగం చిదంబరం. కాబట్టి నేను చెప్పినట్టుగానే వెళ్ళాలి, ఏవి ఏ ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్లో వెళ్ళాలి. లేదండి నాకు ఇక్కడ శ్రీకాళహస్తి నాకు ఏకాంబరేశ్వర స్వామి దగ్గర అండి, ఫస్ట్ శ్రీకాళహస్తి ఇట్లా పోతానండి అంటే కుదరదు. అయితే స్టార్ట్ విత్ చిదంబరం, లేదంటే స్టార్ట్ విత్ ఏకాంబరనాథ స్వామి. సో అలా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. ఈవెన్ కన్యా రాశి వాళ్ళు కూడా వెళ్ళండి, నెక్స్ట్ చెప్పేది కన్యా రాశి కాబట్టి వాళ్ళు కూడా దర్శనంకి వెళ్ళండి తప్పకుండా. సో మీకు ఒక పరిహారంలో ఏంటంటే, మీరు మాల గనక ఏదైనా వేసుకోగలిగితే మీరు పగడాల మాల ధరించండి. పగడాల మాల ధరించండి. పగడం మాల ధరించడం వల్ల ఏంటంటే మీకు ఈ నెగిటివ్స్, దెబ్బలు ఇవేవి కూడా రాకుండా ఉంటాయి. పగడాల మాల ధరించండి. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. 2026లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు రాశి ఫలాలు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది, మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. కన్యా రాశికి 2026 సంవత్సరంలో జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి కేంద్ర స్థానము లోపల శనిగ్రహము అదేవిధంగా గురుగ్రహం కేంద్రంలో ఉన్నారు. కేంద్ర స్థానం అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు. సో అంటే 360 degrees లో మనం చెప్తే 0, 90, 180, 270 degrees అన్నమాట. సో కన్యా రాశికి ఏంటంటే కరెక్ట్ గా 180 degrees ఫోకస్ లో శని ఉన్నాడు. శని తీక్ష్ణ దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది మొత్తం. ఓకే, దశమ స్థానంలో గురువు ఉంటాడు, గురుగ్రహం వచ్చి దశమంలో ఉన్నాడు. సో వీళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మెయిన్గా శివరాత్రి వరకు బ్లాక్అవుట్ అయిపోండి, కనబడకండి, ఎవరికి కనబడకండి. ఈ టైం మీరు ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా
ఎవడో ఒకడు వస్తాడు మీ ముందు కూర్చుంటాడు, సార్ ఇది పెట్టండి సార్ మీ లైఫ్ లో టర్న్ అయిపోతాయి అంటాడు. ఏం టర్న్ అవ్వదు, కింద పడతారు తప్ప ఏం ఉండదు. కాబట్టి శివరాత్రి వరకు మెయిన్ ఉగాది వరకు అనుకోండి. జూన్ 3వ తారీఖు వరకు హైడౌట్ అయిపోండి, మొత్తం ఎవరికి కనబడకండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టే టైం ఇది. కన్యా రాశికి ఏంటిది? ఖర్చు పెట్టే టైం. చక్కగా టూర్లు పోండి, మంచిగా మాల్దీవ్స్ పోండి, లేకపోతే లక్షద్వీప్ పోండి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి, మంచిగా డబ్బు ఖర్చు పెట్టండి. డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు అంత మంచిది. ఎందుకోసమంటే ఖర్చు పెట్టుకో. ఎందుకోసమంటే జూన్ 3 తర్వాత లైఫ్ మొత్తం నీదే. 12 ఏళ్ల తర్వాత గురువు 11 ఇంట్లోకి వస్తున్నాడు. సో జూన్ 3 తర్వాత నీ లైఫ్ మారిపోతుంది, విపరీతమైన డబ్బు వస్తుంది. కాబట్టి ఉగాది వరకు ఖర్చు పెట్టుకోండి. ఉగాది తర్వాత వసూలు స్టార్ట్ అవుతుంది. ఉగాది తర్వాత ఒక 3 నెలలు రీసెర్చ్ చేసుకోండి. జూన్ 3 నుంచి సంపాదన స్టార్ట్. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్కేప్ అయిపోండి, హైడౌట్ అవ్వండి, బాగుంటుంది. శని దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా పడ్డము, ఆరోగ్యము పాడైపోవడము, అనారోగ్యం అయిపోవడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఏదో మళ్ళీ తెలియదు. మళ్ళీ తీరా చూస్తే ఏం ఉండదు. డాక్టర్లు అంటారు ఏం లేదండి మీరు బాగున్నారు అంటారు, కానీ మాత్రం వీళ్ళు ఆరోగ్యం అంతా పాడైపోతూనే ఉంటుంది. సో మానసిక వ్యధ, ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఉగాది వరకు టైం బాగలేదు. ఉగాది వరకు ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి, మంచిగా యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, బిజినెస్ మీద రీసెర్చ్ ఎట్లాగో చేసుకోండి. కానీ కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేది ఉంటే జూన్ 3వ తారీఖు తర్వాత. వీళ్ళకి ఏంటంటే అక్షయ తృతీయ మెయిన్ ఈవెంట్. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే 12 సంవత్సరాలకు ఒకసారి అదృష్ట యోగము గురుగ్రహం ద్వారా రాబోతుంది. ఇది ఏకాదశంలో గురువు వస్తాడు. అన్ని రాశుల కన్నా ఒక కన్యా రాశికి ఒక డిఫరెంట్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఒక అదృష్ట యోగ జాతకులు అవుతారు. ఎందుకోసం అంటే వీళ్ళ జీవితంలో గురుడు ఉచ్చ స్థానంలో కన్యా రాశి వారికి ఏకాదశ స్థానం ఏంటంటే కర్కాటక రాశి. అది గురుగ్రహానికి ఉచ్చ స్థానం. గురువు కర్కాటక రాశి లోపలికి వస్తే అదృష్ట యోగాన్ని ఎంత ఇస్తాడు అంటే నార్మల్ గా వేరే రాశిలో ఉండేదానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. సో అది కేవలం ఒక కన్యా రాశి వాళ్ళకి బెనిఫిట్. అది ఎందుకోసం అంటే కన్యా రాశికి 11వ స్థానము, కర్కాటక రాశి 11వ స్థానం కేవలం ఒక కన్యా రాశి వారికి మాత్రమే అవుతుంది. కాబట్టి వాళ్ళకి లాభము ఎంత లాభం అంటే 10 రెట్లు 100 రెట్లు లాభం వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే అదృష్ట జాతకులు ఎవరైతే ఉంటారో జాతకంలో గురుగ్రహం మంచిగుంటే చాలు వాళ్ళకి. ఈ 11 ఇంట్లో గురువు రాగానే వాళ్ళకి లక్ పేలుతుంది, వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, వాళ్ళకి బాగుంటుంది. సో కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి. ఏదో నేను చెప్పాను కదా, నేను ఇంట్లో కూర్చున్నాను, మడి కట్టుకున్నాను, డోర్ లాక్ వేసుకున్నాను, టీవీ రిమోట్ పట్టుకొని చూస్తున్నా, నాకు అదృష్టం రావాలి, ఎక్కడ నాకు రావట్లేదు, నా ఖజానాలో డబ్బు నిండట్లేదు అంటే జరగదు. గురుగ్రహం నన్ను కలవాలి, నేను ఆ గైడ్ లైన్స్ ఇస్తాను, నేను నీ లైఫ్కి ఏ బిజినెస్ ఆపర్చునిటీ కలిసి వస్తుందో చెప్తాను, అది చేసుకో. 0 నుంచి అయినా సరే చేసుకోవడానికి నువ్వు రెడీ ఉండాలి. కానీ ఒక్కటి తెలుసా, అన్ని రాశుల్లో కన్నా పెయ్యి వంగని రాశి ఏది అంటే కన్యా రాశి. వీళ్ళు ఒళ్ళు వంచరు, లేజీ రాశి. వీళ్ళకి రొటీన్ ఒక పని చేయమంటే మాత్రం 2 రోజులు వెళ్ళానండి. వీళ్ళు జిమ్కి వెళ్తారు, సంవత్సరానికి 25,000 ఫీజు కడతారు, 3 రోజులు పోతారు, 5వ రోజు పడుకుంటారు, ఇక మళ్ళీ ఇంకోసారి బోరింగ్ అంతే. సో వీళ్ళు చాలా చంచలము. డిసిషన్ తీసుకుంటారు, మళ్ళీ బ్యాక్ అవుతారు, డిసిషన్ తీసుకుంటారు, బ్యాక్ అవుతారు. అలా అవ్వకుండా ఉండేది ఉంటేనే నా దగ్గర రండి, మెంటల్గా ఫిక్స్ అయ్యేది ఉంటేనే నా దగ్గరికి రండి. కన్యా రాశి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఈ 3 months చెప్పిన పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి, ప్రతి చోట ప్రసాదాలు తీసుకోండి. అయితే ఒక ఆఫర్ చెప్తాను. శివరాత్రి రోజు నా దగ్గరికి వచ్చి, ఈసారి శివరాత్రికి మేము చాలా పెద్ద పూజ చేస్తున్నాం, సహస్ర శ్రీచక్ర స్ఫటికలింగార్చన పూజ చేస్తున్నాం. ఇంత పెద్ద పెద్ద స్ఫటికలింగాలు మనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఆ స్ఫటికలింగం తీసుకొని, లేదా ఇంత చిన్నవి కూడా వస్తున్నాయి. శివరాత్రి రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాల దగ్గరికి పోయి ప్రతి శివలింగం దగ్గర ఆ యొక్క శివలింగాన్ని అక్కడ చూపించి, స్వామివారికి చూపించి తెచ్చుకోండి. మీ దగ్గర ఇంకా పవర్ మీ దగ్గర ఉన్నట్టు. 5 శివలింగాల నుంచి పవర్ మీ దగ్గర స్ఫటికలింగంలో వచ్చేస్తుంది. ఇప్పుడు శివరాత్రి ఫిబ్రవరిలో ఉంటుంది, అప్పుడు వచ్చి ఫిబ్రవరి 24 ఉన్నట్టుంది. ఆ శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు నేను ఇచ్చిన శ్రీచక్ర స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోండి.
దాని మధ్యలో మీకు మంచిగా పళని వస్తుంది, అదేవిధంగా రామేశ్వరం కూడా వస్తుంది. రామేశ్వరం కూడా వెళ్ళండి, కంచి కామకోటి పీఠం, కామాక్షి అమ్మవారు వస్తారు. సో ఇలా ఒక ఈ సమ్మర్ లో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి. మెయిన్ ఈ 5 శివలింగాలు, మధ్యలో ఏమైనా టెంపుల్స్ ఏమైనా రీచ్ అవుతే ఆ టెంపుల్స్ కూడా దర్శనాలు చేసుకుంటూ వెళ్ళండి. పోయే ప్రతి చోట ఈ శివలింగం తీసుకొని వెళ్ళి ఆ శివుడికి చూపించండి. మీకు అదృష్టం ఎక్కడైనా ఛాన్స్ దొరికింది, శివలింగం టచ్ చేసే ఛాన్స్ దొరికింది, అయ్యగారికి ఒక 100 రూపాయలు ఇస్తే ఆయన వెళ్ళి టచ్ చేసి ఇస్తాడు. మెయిన్ శివలింగానికి టచ్ చేసి ఇస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. కాబట్టి పవర్ అన్ని చోట్లకించి పవర్ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి, పూజ చేసుకోండి. ఈ పరిహారంతో పాటు ఇంకా ఏమైనా పరిహారం ఉంటుందా గురుగారు? ఇదే బెస్ట్ అంటారు. కన్యా రాశి వాళ్ళకి ఈ శని బాధ, శనిది ఏదైతే ఉందో ఆ దృష్టి బాధ తగలకూడదు, నరదృష్టి తగలకూడదు అంటే ఈ మాల వేసుకోవాలి. కృష్ణ స్ఫటిక మాల, కృష్ణ అంగారమాల అంటారు. అంటే బ్లాక్ కలర్ క్రిస్టల్. మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ వేసుకునేటివి పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా. మీరు మామూలుగా చూడండి, నల్ల కలర్ కరుంగలి మాల కాదు ఇది, కృష్ణ స్ఫటిక మాల రేర్. అది నా దగ్గర తప్ప ఇంకెవడ దొరకదు. అది నేను రీసెర్చ్ చేసి నేను స్పెషల్ గా తయారు చేయించి ఆర్డర్ చేయించేసుకొని తెప్పించుకున్నది కృష్ణ స్ఫటిక మాల. ఇది కన్యా రాశి వాళ్ళు వేసుకోండి. ఇంకా నరదృష్టితో బాధపడుతున్న ఎవరైనా ఇది వేసుకోండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. గారు 2026లో తులారాశి వారి రాశిఫలం గురించి తెలియజేస్తారా గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. తులారాశి, తులారాశియే వ్యాపార రాశి. తులారాశి అంటేనే వ్యాపారం. తుల అంటే తక్కడ ఎక్కడ ఉంటది అంటే వ్యాపార స్థలంలోనే ఉంటుంది. వీళ్ళ బ్రెయిన్ ఎక్కడ ఉంటది అంటే ఎప్పుడు వ్యాపారంలోనే ఉంటుంది. వీళ్ళు చక్కగా ఫ్యామిలీతో టూర్కి వెళ్తారా, వాళ్ళ ఆవిడ అనుకుంటది మా ఆయన ఎంత మంచిగా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చిండు, టైం ఇచ్చిండు, బాగుంది అనుకుంటే అక్కడ పోయి దుకాణాల దగ్గర నిల్చుంటాడు, వాళ్ళతో ముచ్చట పెడతాడు. ఎంత అవుతుంది మీకు డైలీ కలెక్షన్, ఎంత అవుతుంది, ఇది ఎంతకి ఇస్తావు, అది ఎంతకి ఇస్తావు, ఇదే పని ఉంటది లేదు తులారాశి. సో తులారాశి వ్యాపార రాశి కాబట్టి వీళ్ళు వ్యాపారమే చెయ్యాలి, వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి పట్టిందల్లా బంగారం. వీళ్ళ అదృష్టం, తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం. వీళ్ళకి నంబర్ 2 పొజిషన్లు ఎవరున్నారు అంటే తులారాశి ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే వీళ్ళకి 9వ స్థానంలో అదృష్ట స్థానములో గురుగ్రహం వచ్చాడు. మిథున రాశిలో అదృష్ట స్థానం అవుతుంది వీళ్ళకి, 9వ స్థానం అవుతుంది. అక్కడ గురుగ్రహం ఉన్నాడు. గురువు దృష్టి కూడా వీళ్ళ మీద పంచమ దృష్టి ఉంది, అది కూడా మంచిది. గురువు పంచమ దృష్టి యోగిస్తాడు, గురువు పంచమ దృష్టి చూస్తున్నాడు. గురువు కూడా భాగ్యంలో ఉన్నాడు, అంటే నవపంచకాలు అవుతున్నాయి తులారాశి వాళ్ళకి గురుగ్రహం వల్ల. సో వీళ్ళకి పట్టిందల్లా బంగారం, మంచి బిజినెస్, ఏమైనా వ్యాపారం చేయండి, బ్రహ్మాండం కలిసి వస్తుంది. తర్వాత 6వ స్థానంలో శని ఉన్నాడు. శని 6వ ఇంట్లోకి వస్తే ఒక మంచి అద్భుతం, అది ఏమిటంటే శత్రు విజయం, శత్రువుల మీద విజయం లభిస్తుంది. అలాగని చెప్పి నీకు ఇంట్లోనే కూర్చొని నా శత్రువు మీద నేను గెలుస్తున్నా అనుకుంటే కాదు, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యన కేసులు అవుతున్నాయి, ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏదైనా సరే సెటిల్మెంట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సెటిల్మెంట్ కాని కేసులు కూడా సెటిల్ అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే ఏమైనా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తారు. తులారాశి వాళ్ళకి ఏంటంటే ఇట్స్
కంప్లీట్ గా నెగిటివ్ లో నుంచి బయటకు వచ్చే టైం ఇది. సో వీళ్ళకి శత్రు విజయం లభిస్తుంది, రుణం మొత్తం తీరిపోతుంది. ఓకే. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేయాలంటే డబ్బు దాచుకోవడం కన్నా డబ్బు రుణం ఏదైనా ఉంటే తీర్చేయండి, అప్పులు తీర్చేసుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా అప్పు తీర్చేయండి. అప్పులు ఎంత తీరుస్తే తులారాశి వాళ్ళకి ఇంకా అంత మంచిది. అప్పులు ఉంచుకోవద్దు. ఎందుకోసం అంటే మీకు అదృష్టయోగం వస్తుంది, భగవంతుడు డబ్బు ఇస్తాడు, దాన్ని మళ్ళీ ఒక చోట రొటేషన్ చేసుకొని నేను ఈఎంఐలు మెల్లి కట్టుకుంటాను అనుకుంటే మాత్రం అప్పులో కాలేసినట్టు. దేవుడు ఒక టైం ఇస్తాడు మనకి, అప్పులు మొత్తం తీర్చేసుకోరా అని టైం ఇస్తాడు. ఆ టైంలో మనం అప్పులు తీర్చకుండా ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుంటాం. అది మన కామన్ మ్యాన్ మైండ్ ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం కదా, ఇది డబుల్ అవుతుంది కదా, ట్రిపుల్ అవుతుంది కదా, అప్పుడు ఇద్దాం అనుకుంటాం. తీరాని ఈ గ్రహాలు మారేసరికి ఆ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నా క్లయింట్ ఒకడు హైవే రోడ్ రాబోతుంది, హైవే పక్కన బిట్టు దొరికిందని చెప్పేసి అని వాడికి మంచి డబ్బులు వచ్చినాయి, హైవే పక్కన బిట్టు కొన్నాడు. మంచిదే కొన్నాడు. వాడికి యాక్చువల్లీ ఆ డబ్బు కట్టేస్తే వాడికి ఇంటి మీద ఉన్న అప్పు మొత్తం పోతుంది, హైవే మీద కట్టాడు. తీరా ఏమైంది, హైవే యొక్క ఏదైతే ఉందో రూట్ చేంజ్ అయిపోయింది, కరెక్ట్ గా వీడి దీని మీద పోవడం స్టార్ట్ అయింది. వీడు కొన్నదేమో కొన్ని కోట్లు పెట్టి కొట్టాడు, గవర్నమెంట్ వాడికి ఏంటంటే అంతే అలైన్మెంట్ మారింది, మొత్తం పోయింది. అటు ఇప్పుడు ఆ డబ్బులు పోయాయి, ఇటు అప్పు అట్లాగే ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పులు తీర్చేసుకోండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము బాధలో నుంచి బయటకు రండి. అది ఎంత, ఇప్పుడు ప్రతి మనిషికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు బాధలో నుంచి బయటపడడానికి, రుణం నుంచి బయటపడడానికి, సమస్య నుంచి బయటపడడానికి ఒక అభయం అస్తమిస్తాడు. అది తులారాశి వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం. కాబట్టి నెగిటివ్ థింకింగ్ లో నుంచి కూడా బయటకు రండి, బాగుంటుంది. సో వీళ్ళకి పిల్లల వల్ల లాభం కలుగుతుంది, పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. చాలా మంది ఒక తప్పు చేస్తారు, వీళ్ళ తాతల ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అసలు డాక్యుమెంట్లు ముట్టడం, మా తాత ఆస్తి అది మాదే అనుకుంటారు, డాక్యుమెంట్లు ఎప్పుడు చూసుకోరు. డాక్యుమెంట్లు చూసుకోవాలి, ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవాలి, వీళ్ళ వారసత్వం వీళ్ళకి మ్యూటేషన్ అయిందా లేదా చూసుకోవాలి. ఇవేవి చేయరు చాలా మంది. సో ఈ టైంలో చేసుకుంటే, ఈ టైంలో అవన్నీ కూడా చూసుకోండి. లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయి, ఏమైనా మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నా చేసుకోండి, అంతా బాగుంటుంది. సో తులారాశి వాళ్ళకైతే ఇది సూపర్ టైం, లక్ టైం. మీకు మధ్యలో మాత్రమే కొంచెం ఈ కుజగ్రహము, ఏవైతే ఈ రాహుగ్రహం 5వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పంచమ రాహు ఏం చేస్తాడు అంటే పిల్లలకి అనారోగ్యం తీసుకురావడము, పిల్లలకి ఇబ్బందులు కలగడము, లేదంటే పిల్లలు చేసిన తప్పులకి మీరు కోపం ఎక్కువగా రావడము. పిల్లలు ఇప్పుడు కొంచెం యుక్త వయసు వచ్చింది అనుకోండి, ఎవరినో ప్రేమించినానంటారు, ఏదోటి తీసుకొస్తారు, మీరు దానికి టెంప్ట్ అయిపోయి కథలు చేసుకొని, అవన్నీ అవ్వద్దు. దేనికైనా ప్రశాంతంగా పని చేసుకోవాలి, దేనికి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వకూడదు. నీకు నచ్చలేదు, నీది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా రాంగ్ వేలో ఉన్నారు, కానీ యూ షుడ్ నాట్ రియాక్ట్ అది ఇమ్మీడియట్లీ. పెద్ద పామునైనా చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలి. సమస్యలు వస్తాయి, వాటిని పిల్లల మూలకంగా సమస్యలు వస్తాయి, వాటిని నిదానంగా కౌన్సిలింగ్ చేస్తూ క్లోజ్ చేసుకోండి, బాగుంటుంది. వీళ్ళకి నేను ఈ సంవత్సరం మీకు అడ్వైస్ చేసేటువంటి ఒక మాల, మీకు ఏ మాల వేసుకోమని చెప్తాను అంటే, మీరు ఈ సంవత్సరము శుక్రగ్రహ అనుగ్రహ మాల వేసుకోండి. శుక్రగ్రహ అనుగ్రహ మాల పింక్ కలర్ లో ఉంటాయి, ఆ మాల మెడలో వేసుకోండి. ఇది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అంటే నిజంగా మనిషికి పీస్ ఆఫ్ మైండ్ గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి అద్భుత నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. టెంపర్ తగ్గిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. కాబట్టి శుక్రగ్రహ మాల వేసుకోండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. గురుగారు, మరి 2026లో వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026
డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. తప్ప. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం మార్- స్ట్రాటజీ మారుతుంది. ఉమ్, మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది ఖచ్చితంగా. కూడా 2026 కాకపోతే కాకపోతే- హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. వృశ్చిక రాశి ఇది అన్ని రాశుల్లోనూ ఒక కఠినతరమైనటువంటి కాంప్లికేటెడ్ రాశి. ఇది వృశ్చిక రాశి. కాంప్లికేటెడ్. ఇప్పుడు తేలును మనం చూస్తాము. తేలు మనం చూస్తే భయంకరంగా ఉంటుంది. అవును సార్. అది కుట్టినప్పుడు మాత్రం నొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది. అవును. కాకపోతే తేలు యొక్క లక్షణాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఉమ్, తేలు తన పిల్లలకి సంతానం ఇస్తుంది అని అంటే అది చనిపోతుందని అర్థం. తెలుసా మీకు? తెలీదు. తేలు తన యొక్క గర్భం చీల్చుకొని పిల్లలన్నీ పుడతాయి కదా, పుట్టిన తర్వాత తన తల్లిని తినే అవి మనుగడ సాగిస్తాయి. అవునా గురుగారు? తేలు జన్మిచ్చింది అంటే అర్థం ఏంటంటే 100 తేళ్ళకి జన్మ ఇస్తుంది, కాకపోతే అది చనిపోతుంది. పిల్లల ఆహారం అదే పిల్లలకి తల్లి ఆహారం అయిపోతుంది. అది తేలు యొక్క లక్షణం. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు అందరికీ సహాయం చేద్దామని వెళతారు, సహాయం చేస్తారు, కాకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. ఈ సంవత్సరం అదే జరగబోతుంది. వృశ్చిక రాశి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము అడగనిదే, ఈ సంవత్సరం కాదు ఎప్పటికీ చెప్తున్నా, అడగనిదే ఎవరికి సహాయం చెయ్యకండి. మీది మంచి తత్వమే, మంచి ఆలోచనే, కాకపోతే మీరు మునిగిపోతారు. మీ నెత్తి మీద చేయబెట్టి మిమ్మల్ని ముంచి వాళ్ళు తేలుతారు, మీరు లోపలికి వెళ్ళిపోయిన సంగతి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఎంత దూరం ఉంటే అంత మంచిది. దెబ్బలు తాకడము, కాళ్ళు చేతులు విరగడము, లేకపోతే ఏదన్నా వయసు పడి కొంచెం 40 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, ఏదో ఒకటి ఇబ్బందులు వస్తాయి ఇంకా హాస్పిటల్కి. సో అది జరగకుండా ఉండాలి అని అంటే ఇమ్మీడియట్లీ చక్కగా హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ ఏదైనా మంచి క్షేత్రంకి వెళ్ళిపోయి ఓ 10 రోజులు ఏదైనా సత్రంలో ఉండి మంచిగా దైవారాధన ధ్యానం చేసుకోండి. ఈ యొక్క కర్ణ పిశాచి ఉంటుంది మన దగ్గర, తెలుసా? కర్ణ పిశాచి ఈ మధ్య అందరి చేతులలో ఉంటుంది, తెలియదండి? కర్ణ పిశాచి అంటే దాన్ని మొబైల్ అంటారు. స్మార్ట్ ఫోన్ ని కర్ణ పిశాచి అంటారు. సో ఆ కర్ణ పిశాచి త్యాగం చేయండి. ఒక 15 రోజులు కర్ణ పిశాచిని పక్కన పెట్టండి. కర్ణ పిశాచి ఎంత దూరం పెడితే మీకు అంత హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి పరువు పోతుంది, దేన్ని సీరియస్ గా తీసుకోకండి. మీ పరువుని దావాగా వేసి మిమ్మల్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తారు. పంచమ శని అయినప్పుడు ఏం చేస్తాడు అంటే మెయిన్ గా మైండ్ ని డిస్టర్బ్ చేస్తాడు. ఫోకస్ మైండ్ నుంచి నెగిటివ్ మైండ్ వైపు వేసేస్తాడు. సో అదొకటి బాగా నెగిటివ్ జరిగిపోతుంది. దేని మీద ఫోకస్ చేయలేకపోతారు. ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురవుతాయి. ఎక్కడ ఏ పనైనా సరే కనీసం 4-5 సార్లు పోతే తప్ప పని జరగదు, జరుగుతుంది. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే ఆస్తి నష్టం కలిగిస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, తాకట్టు పెట్టిస్తాడు, బంగారం తాకట్టు పెట్టిస్తాడు, దుర్మార్గుల్ని కల్పిస్తాడు. ఈ రైస్ పుల్లింగ్ అని ఒకటి ఉంటది అనమాట. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి స్విస్ బ్యాంక్ లో 30,000 కోట్లు చూపిస్తారు వాళ్ళ అకౌంట్ లో. చూపించి వాళ్ళ దగ్గర 30 కనీసం వాడి నాకు 3 లక్షలు కూడా లేవు, ఒక 3 లక్షలు నా దగ్గర 30,000 కోట్లు ఉన్నాయి అంటాడు. 30,000 కోట్లు అకౌంట్ లో చూపిస్తాడు, కానీ వాడి దగ్గర 3 లక్షలు కూడా ఉండవు వాడి దగ్గర. వాడు మన అడుగుతాడు 3 లక్షలు రూపాయలు, నాకు వచ్చినాక నీకు ఇస్తా అంటాడు. అట్లుంటాయి కొంతమంది. సో ఇలాంటి దుర్మార్గులు బోలెడు మంది ఉంటారు. అంటే వాడి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, ఏమనంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా అంటే అవి ఫ్రీజ్ అయ్యాయి, మేము ట్యాక్స్ కట్టాలి, అందుకోసం డబ్బులు కావాలని చెప్పి డబ్బులు లాగుతాడు, ట్యాక్స్ కట్టాలి. ఇట్లాంటి కేసులు ఎన్ని వచ్చినాయో తెలుసా? మొత్తం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. పాపం ఒక్కొక్కడు ఒక్కొక్క విచిత్రమైన కథలు చెప్తారు. అసలు ఎలా అది ఆ గుణం ఉంటుంది అంటారా గురువు గారు? లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కొంతమంది జీవితం మోసం చేయడమే వాళ్ళ జీవిత వృత్తి. వాళ్ళని ఏమంటారు అంటే వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు. వాళ్ళని ఎవరూ పట్టుకోలేరు, వాళ్ళ మీద కేసులు పెట్టలేరు. ఎందుకోసం అంటే వాళ్ళు పక్కడబంది క్రైమ్ చేస్తారు. మీరు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి ఉండదు. చట్టానికి దొరకకుండా క్రైమ్ చేసేవాడే వైట్ కాలర్ క్రిమినల్. అలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ ఈ సంవత్సరంలో ఎక్కువ అవుతారు. ఇప్పుడు సమాజంలో బోలెడు మంది తిరుగుతున్నారు. ఇంకా
వాళ్ళు పట్టుకోవడమే అలాంటి క్యాండిడేట్ ని పట్టుకుంటారు. అంటే వాడు కంప్లైంట్ చేయలేని క్యాండిడేట్ నే పట్టుకుంటారు వాడు. ఎందుకోసం అంటే వాడి టైం ప్రేషియస్ దెన్ దట్ అమౌంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద స్టార్ హీరో ఉన్నాడు, ఆయన పర్ డే వర్త్ ఎంత అంటే 10 లక్షలు, పర్ డే వర్త్ 10 లక్షలు. వాడి దగ్గర ఆయన ఒక 10 లక్షలు కొట్టేసిండు అనుకుందాం, 1 కోటి రూపాయలు కొట్టేసింది అనుకుందాం, అంటే 10 రోజులు ఇన్కమ్. వాడి గురించి అని చెప్పి ఆయన పోలీస్ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ కి ఒక రోజు పోయి కోర్టుకు ఒక రోజు పోయి ఆయన ఒక 50 రోజులు తిరిగితే ఆయనకి ఎంత లాసు? 50 లక్షలు. 50 లక్షలు ఆయనకి లాస్ అన్నప్పుడు ఆయన ఎందుకు పోతాడు? వదిలేయండి. 50 రోజులు అంటే 5 కోట్లు. రోజుకి 10 లక్షలు ఇన్కమ్ ఉన్నాడు, 5 కోట్లు కదా వాడికి, 5 కోట్లు నష్టం వాడికి. వాడు రాడు, వాడు పెట్టడు. అట్లాంటి వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకుంటారు. వైట్ కాలర్ క్రిమినల్స్ ఉంటారు. నాకు బోలెడు మంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, ఇట్లా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటారు, ఏం చేయాలి స్వామి అది. ఇళ్ళు నమ్మిస్తారు, ఆస్తులు అమ్మిస్తారు, మీకు మీ ఇంట్లో నిధి ఉందని చెప్తారు, నిధి తీపిస్తామంటారు, అది జరుగుతుందంటారు, ఇది జరుగుతుందంటారు. సడన్ గా వాళ్ళే పోలీసులను అరేంజ్ చేసుకుంటారు, దొంగ పోలీసుల్ని. వాళ్ళే వస్తారు, నిధి వెళ్ళింది అంటారు, దొంగ పోలీసులు వచ్చి తీసుకుపోయారంటారు. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎట్లా చేస్తారు? మనం చేసిన తప్పు కదా, కంప్లైంట్ చేయొద్దు కదా అని ఎక్కడనే ఆపేస్తారు. అదొక రకమైన క్రిమినాలిటీ ఉంటుందండి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా వచ్చి ఏదైనా అడిగితే గనక తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే చెప్పండి. మీకు జూన్ 3వ తారీఖు తర్వాత భాగ్య గురువు రాబోతున్నాడు కర్కాటక రాశిలో. వృశ్చిక రాశి వారికి ఒక బెనిఫిట్ ఏంటంటే, వీళ్ళకి భాగ్య స్థానంలో గురువు వచ్చినప్పుడు వీళ్ళ అదృష్టం పండుతుంది. సేమ్ చెప్పాను కదా ఇందాక, కన్యా రాశికి ఎట్లాగైతే గనక లాభము గురుడు ఉచ్చస్థానం ఉంటాడు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే భాగ్యములో గురుడు ఉచ్చస్థానంకి వస్తాడు. అంటే వీళ్ళకి అదృష్టం ఎట్లా పండుతుంది అని అంటే డబుల్ ట్రిపుల్ ఇంకా 100 టైమ్స్ మంచి డబ్బులు వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మీ యొక్క మేధాశక్తికి మీరు ఏ టూల్స్ నేర్చుకోండి, క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోండి, తర్వాత ఈ యొక్క దీని ఏమంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోండి, వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయండి, బాగా సంపాదించండి. ట్రేడింగ్, మెయిన్ గా ట్రేడింగ్ చేయడం. వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్, లర్నింగ్ ట్రేడింగ్. అవి మీరు గ్రెయిన్స్ ట్రేడ్ చేస్తారా, అగ్రో ఫార్మేషన్ చేస్తారా, ఎక్స్పోర్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. ఇంకా మీకు ఏమైనా గైడ్ లైన్స్ కావాలంటే నా దగ్గరికి రండి. నేను ఏదన్నా క్లియర్ గా చెప్తాను, నీట్ గా డేట్ టు డేట్ గ్రీన్ మార్క్, రెడ్ మార్క్ వేసి ఇస్తాను. నీ లైఫ్ లో గ్రీన్ మార్క్ అంటే గోల్డెన్ డేస్, రెడ్ మార్క్ అంటే బ్యాడ్ డేస్. సో బ్యాడ్ డేస్ ఎప్పుడు ఉంటాయి, గుడ్ డే. జీవితంలో తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ఎస్ నో ఎప్పుడు చెప్పాలి, ఇది ఒకటి నేర్చుకోవాలి. ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, ఇది ఒకటి. రెండవది గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే జీవితంలో ఈజీగా వెళ్ళగలుగుతాం. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అది ఒకటి తెలుసుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు తెలుసుకోవాలి. మన డైలీ వర్క్స్, మన డైలీ రొటేషన్స్ మనం దేంట్లో ఫాలో అవ్వాలి, అదొకటి తెలుసుకోవాలి. మన ఇష్ట దైవం ఏంటో అదొకటి తెలుసుకోవాలి. ఎవ్రీ టైం ఏ పరిస్థితుల్లో అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి మన మీద పూర్తిగా అధికారం కల్పించినటువంటి ఒక వ్యక్తి గైడ్ లైన్స్ మనం తీసుకోవాలి. అది ఒక గురువు అయి ఉండాలి. ఆ గురువుకి అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఇటు లీగల్ నాలెడ్జ్ ఉండాలి, ఇటు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఇటు ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి, అన్ని ఆల్రౌండర్ అయ్యి ఉండాలి. యూ షుడ్ నో ఎవ్రీథింగ్. మనని కామ్ చేసే పర్సనాలిటీ అయ్యి ఉండాలి. అలాంటి గురువుని పట్టుకున్నావు అనుకో, నీ లైఫ్ జింగలాల. ఇంకా అందుకోసం అంటే నువ్వు ఎక్కడ పడాలో అక్కడ పట్టుకుంటాడు. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ ఆస్ట్రేలియాలో ఒక పిల్లాడు, మంచి పిల్లాడు, చాలా అందంగా ఉంటాడు, మంచి జిమ్ చేస్తాడు, ఫిట్ ఉంటాడు. ఎవరో అమ్మాయితోటి ఒక 2-3 నెలలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయాడు. మ్యాట్రిమోనీలో కలిసింది అమ్మాయి. నాకు ప్రొఫైల్ పంపించాడు అమ్మాయి. నేను సాముద్రిక లక్షణాలు కూడా చూస్తాను, ముఖ లక్షణాలు చూస్తాను, జాతకం చూస్తాను. చూసి గుణాలు చూస్తే 28 గుణాలు వచ్చాయి. 28 గుణాలు అంటే ఇంకా సూపర్, ఇంకా రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. నేను చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకు అని చెప్పా. అయ్యో గురుగారు ప్లీజ్ గురుగారు, నేను కావాలంటే ఏమైనా రెమెడీ చేసుకుంటా గురుగారు, ఇంకో 2 లక్షలు 3 లక్షలైనా ఖర్చు చేసుకుంటా గురుగారు, మీరు చెప్పండి ఏ రెమెడీస్ అయినా చేసుకుంటా, నేను అమ్మాయిని పూర్తిగా నేను ఇన్వాల్వ్ అయిపోయినా, నేను ఇష్టపడుతున్నా, నాకు అమ్మాయి కావాలి గురుగారు అని అన్నాడు. సరే ఒక 10 రోజులు ఆగు, చెప్తా రెమెడీ చెప్తాను ఆపా.
10 రోజులకి అట్లాగే ఓల్డ్ చేశా. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేశాను. ఆ గురుగారు చెప్పండి నేను పెళ్లి చేసుకుంటా, నాకు అమ్మాయి కావాలి, మీరు ఓకే అంటేనే వేసుకుంటా అంటాడు. మళ్ళీ ఓకే అంటే ఓకే సరే ఇంకో 10 రోజులు ఆగు అని చెప్పా. నేను వద్దు అని చెప్తున్నాను, సరే చేద్దాం ఇంకో 10 రోజులు ఆగు అని చెప్పా. ఫైన్ ఒక 15 days తర్వాత కాల్ చేశాడు. గురుగారు మీరు చెప్పింది కరెక్ట్ అయింది గురుగారు, ఆ అమ్మాయి ఆల్రెడీ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ తోటి బ్రేకప్ అయింది గురుగారు, 1 కాదు 2 కాదు 3 బ్రేకప్లు అయినాయి ఆ అమ్మాయికి, నేను ఆ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం నాశనం అయ్యేది గురుగారు, యూ సేవ్డ్ మై లైఫ్ అన్నాడు. మంచిది తిని పడుకో అని చెప్పా. సో వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. నీ లైఫ్ మేము ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలో మేము చేస్తాం. ద ఓన్లీ వన్ వర్డ్ ఎస్ ఆర్ నో. నేను నో చెప్పాను అని అంటే నీ లైఫ్ లో ఏదో జరగబోతుంది, దానికి నేను సేవ్ చేశాను. ఎస్ చెప్పాను అంటే నీకేదో మంచి జరగబోవడానికి చెప్పాను. సో ఎస్ ఆర్ నో లోనే లైఫ్ అంత ఉంటుంది. కాబట్టి మన సుమన్ సార్కి లైఫ్ ఎస్, సుమన్ టీవీ ఎస్. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒడిదుడుకులు ఏవి రావాలన్నా గురువు ఉంటే అన్నీ ఎదుర్కొంటావు. మంచి గురువు ఉండాలి, నిన్ను ఎప్పుడూ అబ్జర్వేషన్ చేస్తుండాలి, అలాంటి గురువు ఉంటే చాలు. గురువు గారు మరి వృశ్చిక రాశి వారికి ఏమైనా పరిహారం తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కాపాడేటువంటి శక్తి మహాగణపతి. వీళ్ళు తప్పకుండా ప్రతి నెల సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి. ప్రతి నెల ప్రవాళ గణపతి అని ఒకటి దొరుకుతుంది, ప్రవాళ గణపతి మెడలో వేసుకోండి. నా దగ్గర ప్రత్యేకంగా ప్రవాళ గణపతి ఇంత పెద్ద దొరుకుతుంది. మేము అది సంకష్ట చతుర్థి రోజున పూజ చేసి ఇస్తాం. ఆ గణపతిని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోండి. ఒకటి గణపతి లక్ష్మీ గణపతి సరస్వతి యంత్రం ఇస్తాము, ఆ యంత్రం దగ్గర పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇది నేను ఈ సంవత్సరం ఇచ్చే రెమెడీ. ప్రతి నెల సంకష్ట చతుర్థి రోజు వ్రతం జరుగుతుంది. కేవలం ఒక 100 మందికి మాత్రం అవకాశం ఇస్తాము. ఆ 100 మంది వచ్చి అక్కడ యజ్ఞంలో కూర్చొని యంత్రం తీసుకొని వెళ్ళండి. సంకష్ట చవితి రోజున ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి, దాన్ని సంకష్ట చతుర్థి అంటారు. గణపతి యాగం చేసుకొని గణపతిని ఇస్తాను, మూర్తి ఇస్తాను, గణపతి మూర్తి ప్రవాళ గణపతి మూర్తి వస్తుంది, లక్ష్మీ గణపతి యంత్రం ఇస్తాను, పూజ చేసుకోండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం గురు. 2026లో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు రాశి ఫలాలు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఏంటంటే కేంద్ర స్థానంలో బలమైన గ్రహాలు కేంద్ర స్థానంలోకి వచ్చాయి. బలమైన గ్రహంలో శుభగ్రహం ఏదైతే ఉందో ధనస్సు రాష్ట్రాధిపతి గురుడు, తన రాష్ట్రాధిపతియే తన మూల త్రికోణ స్థానాన్ని మిథున రాశిలో ఉండి చూస్తున్నాడు. అంటే మిథున రాశిని డైరెక్ట్ గా 180 degrees దృష్టిలో గురుగ్రహం చూస్తున్నాడు. అంటే వీళ్ళు ఈ సంవత్సరం టాప్ నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నారని అర్థం. టాప్ 3 పొజిషన్ లో వీళ్ళు కూడా అదృష్ట యోగ జాతకులే. ఈ ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం, తీక్ష్ణమైన బుద్ధి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతాయి, సరికొత్త ఐడియాలు వస్తాయి, మంచి ఎనర్జీ వస్తుంది. వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా అడాల పనులు జరిగిపోతాయి వీళ్ళకి. సో మెయిన్ గా ఏంటంటే స్టార్ట్అప్స్ ఏమైనా ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి, బిజినెస్లు బాగా ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత లాభం వాళ్ళకి మంచిగా ఉంది. మెయిన్ గా యంగ్స్టర్స్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోండి. ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసేసుకోండి.
ఎందుకోసమంటే కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళకి పెళ్లిళ్ళు తొందరగా జరగవు, అందులో మూలా నక్షత్ర జాతకులకు పెళ్లిళ్ళు అవ్వవు. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసేసుకోండి. ఇంకా ఎవరైనా సరే మీకు 24 ఏళ్ళు దాటిన 23 ఏళ్ళు దాటినాయి అంటే అమ్మాయిలు అయితే అబ్బాయినైనా పెళ్లిళ్ళు చేసుకోండి, తొందరగా పెళ్లి చేసుకోండి. అన్ని రాశుల్లో ఏ రాశి వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే సక్సెస్ లీడ్ చేస్తారు అంటే అది ధనుసు రాశి వాళ్ళు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో తొందరగా పిల్లలు కనిస్తారు, వాళ్ళకి లైఫ్ ని తొందరగా లీడ్ చేయగలుగుతారు. బాగుంటుందా గురుగారు చేసుకుంటే మళ్ళీ లైఫ్ అంతా కూడా గొడవలు అట్లాంటివి ఏమైనా నా దగ్గర రండి, వచ్చినప్పుడు 2 3 పిల్లలు 2 బెల్ట్లు పట్టుకుని రండి. అంటే ఈ మధ్య పెళ్లిళ్ళు ఎక్కువగా డ్రాప్ అవుతున్నాయి కదా, బ్రేకప్స్ అలా. అది లైఫ్ అంతేనండి, కలికాలం ప్రభావం అట్లాగే ఉంటుంది. కలి ఏంటంటే నువ్వు అదే షాప్ లో వెళ్ళి దుకాణాలు బట్టలు కొనుక్కున్నట్టు మొగుడు పిల్లలు కొనుక్కుంటున్నారు, ఇక అది జరిగిపోతుంది. అది రిలేషన్షిప్స్ అన్ని కలికాల ప్రభావం అంతే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి మనం డిస్కషన్ చేసి వేస్ట్, కానీ అది అంతే, టైం అట్లాగే పోతుంది. ఎందుకు మంచి వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ ఆన్ హౌ దే గ్రోన్ అప్, వాళ్ళు ఏ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు, ఎలా వాళ్ళు గ్రోన్ అయ్యారు అనే దాని మీద ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము గోల్డ్ లోన్స్ తీసుకోకండి, తర్వాత హౌసింగ్ అంటే కుదవ పెట్టి లోన్ తీసుకోవద్దు. ఇల్లు కుదవ పెట్టు, గోల్డ్ కుదవ పెట్టు, లోన్లు తీసుకోకండి. ఈ సంవత్సరం మీరు అప్పు తీసుకుంటే కుప్పలో పడిపోయినట్టు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు అప్పు చేయొద్దు. లోన్ కూడా అంటే ఏదో చిన్నగా ఒక 5 లక్షల వరకు ఓకే, కానీ అంతకు 5-10 లక్షలు అంటే మీ యొక్క ఫినాన్షియల్ ఎర్నింగ్ స్టేటస్ మీద అప్ టు 20% వరకు తీసుకోండి, కానీ అంతకు మించి ఎక్కువ అయితే తీసుకోకండి. ఎందుకోసమంటే 4వ స్థానములో శనిగ్రహం వచ్చినప్పుడు ఏంటంటే మాతృవియోగం చేస్తాడు, అర్ధాష్టమ శని అంటారు. అమ్మగారికి అనారోగ్యం తీసుకొస్తాడు. కాబట్టి మీ అమ్మగారికి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోండి, మీ అమ్మగారికి నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోండి. సింహరాశి వాళ్ళకి కూడా చెప్తున్నాను, అష్టమ శని తండ్రికి నష్టం కలిగిస్తాడు, అర్ధాష్టమ శని తల్లికి నష్టం కలిగిస్తాడు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఏమైనా క్రానిక్ గా ఏం జరుగుతుందో తెలియదు, సో మీకు హాస్పిటల్ కి బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక 4వ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏంటంటే 4-వీలర్ త్రూ మనకి దుఃఖాన్ని ఇస్తాడు, ప్రయాణ మూలకంగా దుఃఖాన్ని ఇస్తాడు. అలాగే ఇల్లు దూరం అయిపోవడము, ఇంట్లో ఎక్కువ ఖర్చులు అయిపోవడము, సో ఇల్లు కోల్పోవడము, అప్పులు పాలైపోయి ఇంటిని ఎవరన్నా తీసుకోవడం, అట్లా తాకట్టు వ్యాపారం ఈ సంవత్సరం చేయకూడదు. ధనుసు రాశి వారు తాకట్టు చేయకండి. కానీ రిమైనింగ్ ఆల్ బిజినెస్ ఆర్ గుడ్. ఎడ్యుకేషనల్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ధనుసు రాశి వారు. ట్యూటోరియల్ బిజినెస్ పెట్టుకోండి, తర్వాత ఏమన్నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే ఈ సుమన్ టీవీతో టైప్ అయ్యి ఏమైనా బిజినెస్ లో ఏమైనా ప్లాన్ చేసుకోండి. సుమన్ టీవీ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా మందికి ఇస్తుంది. సో అట్లా ఏమన్నా టైప్ అయ్యి ఏదైనా బిజినెస్ చేసుకోండి. మీది ఏమైనా ప్రమోషన్స్ కూడా, బిజినెస్ ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోండి. సో ఈ సంవత్సరము ధనుసు రాశి రైతులకు కూడా మంచిగా ఉంది, అగ్రో ఫార్మింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. సో మొత్తం మీద ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకైతే బాగుంది, కానీ ఎక్కువగా అప్పుల పాలు అవ్వకండి. ఎంత ఈజీ మెథడ్ లో మీరు వర్క్ చేసుకుంటే అంత మంచిది. పూర్తిగా మీ జీవితాన్ని కుదోబెట్టకండి. అండ్ ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే, చాలని శాలరీస్ ఉన్నా కానీ ఉద్యోగం మానేసైనా బిజినెస్ చేసుకోండి. ధనుసు రాశి వారికి మంచిగా ఉంది. వీళ్ళకి జూన్ 3వ తారీఖు వరకు లక్కీయెస్ట్ టైం. జూన్ 3 తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు అప్పులు చేస్తారంటారు కదా, జూన్ 3 తర్వాత ఆ అప్పులు బరువై కూర్చుంటాయి, అప్పులు కట్టలేకపోతారు. కాబట్టి ఏదున్నా జూన్ 3 వరకు సెటిల్మెంట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ లోన్ తీసుకోండి, షార్ట్ టర్మ్ గెయిన్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి. మరి ధనుసు రాశి వారికి ఏమైనా పరిహారం గురుగారు? ధనుసు రాశి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోండి, గణపతి ఆరాధన చేయండి, బాగుంటుంది. జూన్ 3 తర్వాత ధనత్రయోదశి వస్తుంది, ధనత్రయోదశి యాగం చేయించుకోండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ధనత్రయోదశి తర్వాత యోగ ప్రాప్తి కలుగుతుంది, మంచి యోగ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ధనత్రయోదశి యాగం చేసుకుంటే ఏదైతే గురువు నెగిటివ్ లో పోయినా కానీ వాళ్ళకి పాజిటివ్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ ధనత్రయోదశి యాగంకి ప్రిపేర్ అయ్యి ఉంటండి. అట్లాగే ధనుసు రాశి వారు వేసుకోగలిగితే, అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే నల్లటి ముత్యాల మాల వేసుకుంటే వాళ్ళకి మంచి యోగం. నలుపు ముత్యాల మాల వేసుకోవాలి, వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అందులో మూలా నక్షత్రం వాళ్ళకి
చాలా ఇంపార్టెంట్ ప్రకారం అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది ఒకవేళ తీసుకోలేనటువంటి వాళ్ళు కరుంగలి మాల అయినా తీసుకొని కరుంగలి మాల అయినా వేసుకోండి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమతి 2026లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. మకర రాశి 2026 సంవత్సరం వీళ్ళకి అద్భుతమైన ధైర్య సాహసాలు వస్తాయి. ఈ సంవత్సరం ధైర్య సాహసాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పట్టు వస్తుంది. ఎందుకోసమంటే తృతీయ స్థానం లోపల శని వచ్చాడు. శని తృతీయ గతుడైనప్పుడు ధైర్యము, సాహసము, వర్చస్సు, యోగము, బలము ఇవన్నీ కూడా కలిగిస్తాడు. అంటే ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చేస్తుంది. మంచిగా జీవితంలో అద్భుతమైన రాణింపు సాధించడానికి ముందుకు వెళ్తారు. అట్లాగే 6వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు 6వ ఇంట్లోకి వచ్చడం వల్ల ఏంటంటే రుణాలు తీరిపోతాయి, బలమైన రుణాలు దొరుకుతాయి, చిన్న చిన్న రుణాలు కూడా పోతాయి. అంటే నేనేం చెప్తాను అంటే మకర రాశి వాళ్ళు ఏం చేయండి అంటే మీకు ఏదైనా చిన్న చిన్న రుణాలు ఉన్నాయనుకోండి, ఆ పెద్ద రుణం తీసుకొని అన్నింటినీ డిస్ప్యూట్ చేయండి, క్లియర్ చేసుకోండి. గురువు 6వ స్థానంలో వచ్చినప్పుడు అప్పుల పాలవుతారు. మంచిదే, చెడుకైతే కాదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు గృహ రుణాలు తీసుకోండి, అప్పులు చేసుకోండి, వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేసుకోండి, అవి మీకు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ బిజినెస్లు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ బిజినెస్లు కానీ, ఎలక్ట్రికల్ బిజినెస్ కానీ. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, మనం చార్జర్లు కొంటాం 300, 500 పెట్టి చార్జర్లు కొంటాం. మీరు ఢిల్లీ వెళ్తే 80 రూపాయలకి చార్జర్ దొరుకుతుంది, దాన్ని మీరు 500 కూడా అమ్ముకోవచ్చు. ఎలక్ట్రానిక్ మార్కెట్ చూసుకోండి, తర్వాత ఎల్ఈడి లైట్స్, ఎలక్ట్రిక్ మార్కెట్ చూసుకోండి. ఈ ఇండ్లకి హౌసింగ్ వెండింగ్ ఏవైతే ఎలక్ట్రిక్ వెండింగ్ ఉంటాయి అవి చూసుకోండి. శానిటరీ బిజినెస్ మీద ఫోకస్ చేయండి. నేను ఒకటే చెప్తాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత నీ యొక్క స్వతంత్రంగా బతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది అనవసరం. ఇప్పుడు మనకి ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఇంకా బైక్ రిపేరర్స్ కానివ్వండి, మెకానికల్ షాప్ కానివ్వండి, ఇవి వీళ్ళే చెయ్యాలి వాళ్ళే చేయాలని లేదు. డబ్బు వస్తుందా, నువ్వు ఇండిపెండెంట్ గా ఉన్నావా, స్వతంత్రంగా ఉన్నావా, చేసుకో, తప్పేం లేదు. నాకు డిగ్నిటీగా నేను తక్కువ టై వేసుకొని 3 లక్షలు 10 లక్షలు అప్పేసుకొని 30,000 జీతం చేస్తానంటే అది ఏం జీవితం రా? ఓ పొద్దున మన బైక్ మీద పోయి ఆఫీస్ లో కూర్చొని గంటకోసారి చాయ్ తాగుకుంటూ ఏదో పని చేసుకుంటూ తీరా 30,000 నెలకి ఇట్లా వచ్చాయో లేదో పటక్కన ఎగిరిపోతాయి. 30,000 50,000 నువ్వు ఎంత టక్ వేసుకొని ఎంత డిగ్నిటీగా ఉంటే ఏం లాభం? అదే ప్లంబింగ్ పని చేయి, రోజుకి 1,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయలు 2,000. నాకు ఒక పిల్లాడు ఉండే, ఇక్కడ వచ్చిండే, నేను చెప్పాను, ఒరే నువ్వు అర్బన్ క్లాబ్ లో జాయిన్ గారా, ఎందుకు ఇంత దిక్కుమాల పనులు, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, నువ్వు ప్లంబింగ్ పని నేర్చుకో, ఏం పర్లేదు, అంత హీనమైన జీవితం ఎందుకు బతకాలంటే అదే పని పెట్టుకున్నాడు. రోజుకు 3,000 సంపాదిస్తాడు పిల్లాడు, రోజుకు 1,00,000 రూపాయలు, అప్పుడప్పుడు 3,000 కన్నా ఎక్కువ వస్తాయి, రోజుకు 10,000 వస్తాయి. సో ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నాడు, అన్ని రకాల పనులు నేర్చుకున్నాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావా, తక్కువ సంపాదిస్తున్నావా, ఎక్కువ సంపాదిస్తున్నావు, నీకు ఎంత ఇండిపెండెన్స్ ఉంది, నేను ఎవడు తిట్టట్లా, నేను ఎవడు టార్గెట్ చేయట్లే. నేను ఒకప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీస్ లో పని చేసేట్టు, అంటే కొన్ని నేర్చుకోవడానికి మా నాన్నగారు పని చేయరా అంటే పోయాను అనమాట. నాకు నిద్రలో కూడా వాడే గుర్తుకొచ్చేటోడు.
బాలాజీ ఒకళ్ళు నువ్వు వీడియో చూస్తే నువ్వే బాలాజీ వాడు గారు. బాలాజీ నాకు బాలాజీ కల్లోకి వచ్చేటోడు. మ్మ్. వాడి పేరు బాలాజీ, మా హెడ్ అనమాట. ఓకే ఆ గురుగారు. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసిన వాట్ జోషి ప్రదీప్ వాట్ నా ఈ టైం నువ్వు మారుతి కార్ నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా నీకు అంటాడు. మ్మ్. అంటే నేను 40 లక్షల బిజినెస్ చేస్తే నాకు మారుతి కార్ గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ ఇస్తుంది. అది కూడా ఈఎంఐలే. ఓకే, EMI. వాడేదో నాకు డౌన్ పేమెంట్ కట్టిస్తాడు, కాదు ఈఎంఐలు కాదు. EMI లో మీకు ఈఎంఐ option. ఇప్పిస్తా అంటాడు. మ్మ్. అంటే ఇక్కడికి నుంచి జీవితం ఇరికిస్తారనమాట వీళ్ళు. కార్పొరేట్ కల్చర్ లో ఆశతో. ఏంటంటే మ్మ్. సింపుల్, నువ్వు ఎక్కడన్నా కార్పొరేట్ కల్చర్ లో బిజినెస్ నువ్వు జాబ్కి వెళ్ళగానే నీకు జాబ్ తో పాటు వాడు క్రెడిట్ కార్డు కూడా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు అప్పుల పాలైతే తప్ప నువ్వు వాడి దగ్గర బానిస అవ్వవు. మ్మ్. సో అట్లా అవ్వకండి. మకర రాశి వారు ఏంటంటే అప్పుల పాలు అవ్వకండి. ఈ సంవత్సరం ఏదైనా Business. లైఫ్ స్టైల్ మార్చండి. మ్మ్. ఉంటున్న ఇల్లు అయినా మార్చండి, ఆలోచన మార్చండి, లైఫ్ స్టైల్ మార్చండి. మ్మ్. ఓకే, ఇండిపెండెంట్ అవ్వండి. ఈ సంవత్సరం మకర రాశి వారు ఇండిపెండెంట్ అవ్వాలి. ఖచ్చితంగా. మీ జీవితాలు ఇంకోటి చేతిలో పెట్టకండి. మ్మ్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ హార్డ్ వర్క్ టు బిల్డ్ యువర్ డ్రీమ్, మ్మ్. యూ హ్యావ్ టు వర్క్ టు బిల్డ్ అదర్ డ్రీమ్స్. Yes. నీ కళ కోసం నువ్వు కష్టపడకపోతే But- ఇంకోటి కళ కోసం నువ్వు నువ్వు కష్టపడాల్సి వస్తుంది. సో ఆ ఇంకోటి కళ కోసం కష్టపడకు, చెప్పిన పని చేయు, మంచిగా ఉండు, బాగుంటుంది. మకర రాశి వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు జ్వాలాముఖి మాల వేసుకోండి. జ్వాలాముఖి మాల. జ్వాలాముఖి మకర. మాల అనేది మన దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది, అది రేర్ మ్మ్. ప్రొడక్ట్. మ్మ్. ఆ మాల వేసుకుంటే దీన్ని ఇంకా ఊపు వెళ్ళిపోతావులే, నీకు ఏ నెగిటివ్ దగ్గర రావు నీకు ఇంకా. మ్మ్. కాబట్టి జ్వాలాముఖి మాల మెడలో వేసుకో, నిన్ను అది ప్రొటెక్ట్ చేస్తుంది, ధైర్యం వస్తుంది, మంచిగా జీవితం ముందుకెళ్ళండి. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మ్మ్. ఒకసారి గాణగాపూర్ వెళ్ళండి, గురు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. అలాగే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే శ్రీ పూజ్య శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శనం చేసుకోండి. మకర రాశి వారికి బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత. కుంభరాశి వారి రాశి ఫలం ఎలా ఉండబోతున్నాయి గురుగారు 2026లో? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. మ్మ్. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మ్మ్. మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, మ్మ్. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, మ్మ్. సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. మ్మ్. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. మ్మ్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. తప్ప- మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం మార్- స్ట్రాటజీ మారుతుంది. మ్మ్. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే కాకపోతే- హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. మ్మ్. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. మ్మ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. 2026 సంవత్సరం కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటుందనంటే ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు, మ్మ్. ఏది చెప్పుకోలేరు, ఎటు పోలేరు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అయ్యో. సో కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని వదలపోబోతున్నాడు, అంటే ఇంకా వదలబోతున్నాడు, అంటే చిట్ట చివరి మంచి. స్థాయికి వచ్చింది. ఓకే. వదలబోవడము అంటే అట్లా వదిలిపెట్టడు, మొత్తం దులిపేస్తాడు కంప్లీట్ గా. ఓకే. శని గురుగారు. ఎప్పుడైనా శని మహారాజు వచ్చాడు అంటే మ్మ్. మొదలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి గురుగారు? దీంట్లో మీన రాశి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, మళ్ళీ శని కూడా చెప్పను కాబట్టి. మ్మ్. సో ఇది ఇంక్లూడెడ్ ఫర్ కుంభరాశి, కుంభ, మీన మీన రాశి రాశి. రెండు ఇంక్లూడెడ్ అనుకోండి, అంటే శని విషయంలో చెప్తే. మ్మ్. శనిగ్రహము ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అంటే తమ యొక్క వెనక ద్వాదశ రాశి లోపలికి ఎంటర్ అవుతాడు, మ్మ్. అప్పుడు ఏం చేస్తాడు, కోపం తెప్పిస్తాడు, ఇది చేపిస్తాడు, రిలేషన్షిప్స్ అని కొడతాడు, మ్మ్. మొత్తం అంతా తీసుకెళ్ళి దిక్కుమాల ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు, తర్వాత పేదోడిని వేస్తాడు, అయ్యో. ఆ తర్వాత బుద్ధిమంతుడిని వేస్తాడు. మ్మ్. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే బుద్ధిమంతులుగా మారే సమయం. ఇఫ్ దే యాక్సెప్ట్ ఇట్, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే. మ్మ్. సి యాక్సెప్టెన్స్ ఈజ్ ద లైఫ్. ఇప్పుడు ఏదైనా జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మ్మ్. అట్లా జరిగేది కాదు.
వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, నా వల్ల జరిగింది అని నిందిస్తూ కూర్చున్నావు అనుకో, అది యాక్సెప్టెన్స్ కాదు. ఇంకా అంటే నువ్వు ఇంకా జీవితంలో అక్కడనే ఉండిపోతావు. ఏదైనా ఒక నష్టం జరిగింది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఎస్, నష్టం జరిగింది, పోయింది, పోతే పోయింది, ఇంకా నేను సాధిస్తాను. ఇది యాక్సెప్టెన్స్. ఎందుకు పోయింది, నేను దాన్ని పోనివ్వను, నేను దాన్ని పట్టుకుంటా, నేను వదిలిపెట్టను అని అనుకున్నావు అనుకో, నువ్వు అటే ఉంటావు, ముందుకెళ్ళవు. ముందు వచ్చే యోగాలు ఏవి కూడా రావు. కాబట్టి కుంభరాశి వారికి ఇది రియలైజేషన్ టైం. ఇది కాబట్టి రియలైజేషన్ టైం కాబట్టి యు రియలైజ్, ఓన్లీ యు రియలైజ్, డోంట్ రియాక్ట్. అండ్ యాక్షన్స్, ఏది ఏం జరిగినా రియాక్ట్ అవ్వకూడదు, ఇట్లాగే కూర్చోవాలి. ఏది ఏం జరిగినా ఇట్లాగే కూర్చోవాలి. అవునా, మంచిది, శుభం, అంతే, ఇంతే అన్నాలి తప్ప దేనికి రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయ్యావా మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళిపోతావు. సో ఫర్గెట్ టు పాస్ట్ మెల్లిమెల్లిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యంగ్స్టర్స్ కి, ప్రేమికులకి చెప్తున్నా. అందుకని మీ అందరికి ఒక మంచి పుస్తకం చెప్తాను. ఆ పుస్తకం చదవండి. ది అన్పోస్టెడ్ లెటర్. పోస్ట్ చెయ్యని ఉత్తరం. మహాత్రేయరా గారు రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? అది మనకి అమెజాన్ లో దొరుకుతుంది, ఎక్కడైనా బుక్ స్టాల్ లో దొరుకుతుంది. 2020 నేను ఈవెన్ ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్. నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను, చదువుకుంటూనే ఉంటాను. 2021 తర్వాత నేను కొంతమంది మేధావులను కలిశాను, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను. ఆ కలిసిన దాళ్లలో నాకు అద్భుతంగా దొరికిన ఒక మంచి ఫ్రెండ్ ఏంటంటే ఈ పుస్తకం. ఇంకో పుస్తకం దొరుకుతుంది, ఇక్కడి నుంచి ఎక్కడికి. అది జాక్ కాన్ఫీల్డ్ అని ఒక ఆయన ఇంగ్లీష్ ఆథర్ రాశారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకాలు చదవండి. ఒక టైం వస్తుంది మన లైఫ్ లో కామ్ గా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి. కుంభరాశి వాళ్ళు పుస్తకాలు ఎక్కువగా చదవండి, కామ్ గా కూర్చోండి, రీసెర్చ్ చేయండి, పుస్తకాలు చదవండి. ఎందుకోసం అంటే మీకు ఇంకో 2 సంవత్సరాల వరకు గురువు అనుగ్రహం రాదు. ఇంకో 2 సంవత్సరాల దాకా శని కూడా అనుగ్రహించాడు. మధ్యలో ఎక్కడో శుక్రుడో బుధుడో ఎవరో కొడుకు చంద్రుడు సూర్యుడు వచ్చి మిమ్మల్ని మిగతా 4 గ్రహాలు అనుగ్రహిస్తాయి. ఇంకోటి రాహు కూడా లగ్నంలో ఉన్నాడు కదా, స్వక్షేత్రంలో రాహు ఉండేసరికి ఏమైపోతుందంటే పిచ్చిలేసిపోతుంది. ఒక రకమైన నెగిటివ్, ఒక రకమైన ఉదాసీనత. ఎవడో వస్తాడు, నీ వల్ల కాదురా, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంతే, నీ జాతకం ఇంతే అని అంటారు. సింపుల్ చెప్పాలంటే అది సినిమాలో బంటు లైఫ్ లాగా ఉంటది అనమాట. కాబట్టి డోంట్ రియాక్ట్ టు ఎనీవన్. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా రియాక్ట్ అవ్వకండి, రియలైజ్ అవ్వండి. రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ డూ యువర్ ఓన్ జాబ్, ఓన్ వర్క్ చేయండి. కొత్త పనులు చేయకూడదు, రిస్క్లు ఏవి తీసుకోకండి. రిస్క్లు తీసుకుంటే లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. ఎవరికి, కుంభరాశికి లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్, డోంట్ ట్రేడ్. ఈవెన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో, ఆప్షన్స్ ట్రేడింగ్ లో జోలికి వెళ్ళకండి. అండ్ ఇంకోళ్ళ డబ్బులతోటి అస్సలు ఏ గేమ్ లో ఆడకండి. నీ డబ్బులతో నువ్వేమో కానీ ఇంకోళ్ళ డబ్బులతో ఏం చేయకండి. నీ డబ్బులు పోయినా నువ్వు ఏడ్చి పక్కన పడుకోవచ్చు, కానీ ఇంకో డబ్బులు పోతే అది ఒక పెద్ద రకమైన అది. కాబట్టి ఒక్క పాజిటివ్నెస్ అయితే నాకు పెద్దగా కనిపించట్లేదు. బట్ ఒకటి, జూన్ 3 తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీరు ధనత్రయోదశి వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ దీపావళి వరకు వెయిట్ చేయండి. దీపావళి నుంచి మీకు లక్ స్టార్ట్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి దీపావళి నుంచి కొంచెం లక్ టైం స్టార్ట్ అవుతుంది. సింహరాశి లోపలికి అలా గురువు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు, అప్పుడు బాగుంటుంది. మరి ఏమైనా పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? వీళ్ళకి నేను చెప్పేది మయూరమాల వేసుకోమని చెప్తా. కుంభరాశి వాళ్ళు మయూరమాల వేసుకోండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీళ్ళకి ఒక చిన్న టిప్ ఇస్తా. కుంభరాశి వాళ్ళకి అందరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తారు, కానీ మీరు అలా చేయకండి. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము మహాప్రాకారము చుట్టూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఆ మహాప్రాకారం చుట్టూ ఎంటీ, ఎవ్వరూ ఉండరు, ఖాళీ ఉంటది. ఆ టైంలో వెళ్ళి నీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయి. ప్రదక్షిణలు మెయిన్ గా చేయాల్సింది 5 అయితే చాలు, ఇంకెక్కువ చేయగలిగితే నీ ఇష్టం. 7 కొండల వాడికి 7 ప్రదక్షిణలు అయితే పక్కా చేయు, తర్వాత నీ ఇష్టం. ఇది ఫాలో అవ్వండి. ఇది అందరికీ చెప్తున్నాను. కుంభ, మీన, మేషరాశి వాళ్ళకి మాత్రం ప్రియారిటీ, మిగతా వాళ్ళకి మీ ఇష్టం చేస్తే చేయండి. ఎందుకోసం అంటే
మనకి తిరుమలలో లేని అవకాశం ఒక్కటే, ప్రదక్షిణ లేదు. అవును మీకు గురుగారు. ఎర్లీ మార్నింగ్ అంగ ప్రదక్షిణ ఒకటే ఇస్తారు కానీ ఉమ్, మీరు మామూలుగా వెళితే స్వామివారిని చుట్టూ ప్రదక్షిణ చేసి రావడానికి ఉండదు. అవును. కాబట్టి ఈ మిడ్ నైట్ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది ఆ స్వామివారికి. అప్పుడు మీరు తిరిగారనుకోండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు రాత్రి ఆయన నిద్రిస్తారు అని అనుకుంటారు, శయన సేవ అవుతుంది. కానీ ఆయన తప్పకుండా 2:30 నుంచి 2:30 అంటే 3 గంటలకి, ఆ సమయం నుంచి 4 గంటల వరకు, ఆ సమయంలో స్వామివారు బయట తిరుగుతారు అని ఒక ప్రశస్తి ఉంది. ఆయన తప్పకుండా వస్తారు, ఆ ప్రశస్తి ఉంది. వచ్చి భక్తులందరినీ చూసి వెళ్తారు. బ్రహ్మి ముహూర్తంలో ఆయన బయట విహారానికి వచ్చి చూసి వెళ్తారు. వీళ్ళు సుప్రభాత సేవ స్టార్ట్ చేయకన్నా మునిపే ఆయన చూసి వెళ్తారు. ఇది ఉంటుంది, ప్రశస్తి ఉంటుంది. నేను అందుకే బిలీవ్ ఇట్. అందుకే నేను చదువుకునే రోజుల్లో మాకు స్వామివారిని ఎప్పుడు చూడాలనుకున్నా టక్కని పోయేది, 200 రూపాయల టికెట్ తీసుకునేది, అంగ ప్రదక్షిణ చేసేది. నేను ఎన్నిసార్లు అంగ ప్రదక్షిణ చేశానో నాకే గుర్తులేదు. చాలా సార్లు అంగ ప్రదక్షిణకి వెళ్ళాం. అప్పట్లో ఉంటుండే అంగ ప్రదక్షిణ ఇట్లా ఫటాఫట్ అయిపోతుండే. రాత్రి టికెట్ తీసుకోవాలి, వెయిట్ చేయాలి. రాత్రి 8 గంటలకి టికెట్ ఇస్తుండే, 8 నుంచి 10 గంటల లోపల టికెట్లు ఇస్తుండే. లైన్లో నుంచి 200 టికెట్ తీసుకొని పుష్కరంలో వెళ్ళి అక్కడే కూర్చొని స్వామివారికి రాత్రంతా ప్రదక్షిణ చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని కరెక్ట్గా 3:30, 4, 3 అయింది అంటే పోయి పుష్కరంలో స్నానం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వైకుంఠ ద్వారం అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. అంగ ప్రదక్షిణ చేస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి వారికి అంగ ప్రదక్షిణ చేస్తే ఇంకా మిమ్మల్ని ఆయన చూసుకుంటాడు. పక్కన చంటి బిడ్డని ఎట్లాగైతే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటారో ఆయన అట్లా చూసుకుంటాడు. అంగ ప్రదక్షిణ చాలా బెనిఫిట్, చాలా బెనిఫిట్ తిరుమల. అది చేయండి. ఏలినాటి ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, మీ శరీరాన్ని స్వామివారికి అక్కడ అంగ ప్రదక్షిణతో అర్పించండి. ఇంకా ఆ శరీరం జోలికి రాడిగా, ఎవరు శని రాడిగా టచ్ చేయడు, వాళ్ళ అంగ ప్రదక్షిణ చేసి స్వామికి సేవ్ అయిపోయిండు అని చెప్పి. అది సో మీన రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ఇవి ఆల్మోస్ట్ ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. మీన రాశి వాళ్ళకి ఇంకొన్ని యాడ్ అని ఉంటాయి, అవి కూడా చెప్తాను, అది కూడా చూడండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీమాత. 2026లో మీన రాశి వారి రాశి ఫలం ఎలా ఉండబోతుంది గురువు గారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. మీన రాశికి ఇప్పుడు శని ఎక్కడున్నాడు అంటే ఇక్కడ విశుద్ధి చక్రం మీద ఉంటాడు. విశుద్ధి చక్రము అనాథ చక్రం మీద ఉంటాడు శని. ఎందుకు చక్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరు ఎంత మీ మాటని కంట్రోల్ చేసుకుంటే మీకు అంత మంచిది మీన రాశి వాళ్ళకి. అదుపు మాట పొదుపు. డోంట్ రియాక్ట్, ఎవరిని ఏమీ అనకండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవచ్చు కానీ అన్న మాట తిరిగి తీసుకోలేము. ఒకసారి ఆ మాటతో ఎవరైనా హట్ అయ్యారనుకోండి, తిరిగి మీరు ఎంత సారీ చెప్పినా హట్ అయింది పోదు, మనసు విరిగిపోయింది అని అంటారు. మనసు ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా విరిగిపోయింది అది విరిగినోడికే తెలుస్తుంది. అర్థమవుతుందా? మనసు విరిగింది అని ఎవడైతే అజమాయిష్ చేసి సినిమాల్లో డైలాగులు చెప్తారు కానీ మనసు విరిగి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి చూడండి, అది నాట్ రివోకబుల్ అది. కాబట్టి మీన రాశి వారు రిలేషన్షిప్స్ విషయంలో కానివ్వండి, మీ సేవకుల విషయంలో కానివ్వండి చాలా ప్రేమగా ఉండండి. మాటలు అదుపులో పెట్టుకోండి. మాటల వల్ల చాలా నష్టపోతారు, ఆస్తులు నష్టపోతారు, కొత్త శత్రువులు పుట్టుకొస్తారు,
డబ్బులు పోతాయి. ఫోన్లలో తక్కువగా మాట్లాడండి. కర్ణపిశాచిని ఎంత దూరం పెడితే అంత మంచిది. మీకు ఇప్పుడు ఏమైనా చేయగలిగితే అప్పు చేసుకోండి, ఇల్లు కొనుక్కోండి. ఏదైనా ఇల్లు కొనుక్కోండి, అపార్ట్మెంట్ కొనుక్కోండి, ఫ్లాట్ కొనుక్కోండి, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోండి, ఏదైనా అప్పు చేయండి. ఎందుకోసమంటే ఇప్పుడు అప్పు చేస్తే తప్ప మిమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. అప్పు చేసి మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకొని ఏదో పని చేయాలి. సో వృధాగా తిరగకండి, కష్టపడండి, పని చేయండి, మంచిగా ఉండండి. అప్పులు అంటే 5 రూపాయల వడ్డీలు, 2 రూపాయల వడ్డీలు అవి చేయకండి. 80 పైసల వడ్డీలో అప్పులు చేయండి, ఇల్లు కొనుక్కోండి. ఎందుకోసమంటే శని దుఃఖం కలిగిస్తాడు. శని దుఃఖం కలిగించేటప్పుడు ఏంటంటే నీ గృహయోగం వచ్చింది అనుకోండి, ఇల్లు కొనుక్కున్న వాడిని శని ఏమనడు. అదొకటి ఉంటుంది. ఇంటివాడైపోయాడు అనుకో, సర్లే పెళ్లి చేసుకున్నావు, ఇంట్లో ఉన్నావుగా, మంచిగా ఉంది. అందుకే ఆసనే పుత్రపీడాస్తు శయనే భర్తృపీడనం అని చెప్పేసి భోజనే అతిథి పీడాస్తు అని అంటారనమాట. సో శని ఏంటంటే అతిథి పీడ కలిగిస్తాడు, భార్య పీడ కలిగిస్తాడు, పుత్ర పీడ కలిగిస్తాడు. సో ఇవి కూడా పీడ కిందకి లెక్క. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నావు అనుకో, అప్పు కూడా పీడనే కదా, అప్పు ఒక పీడనే. కాకపోతే దాన్ని ఓకే వీడికి అప్పు ఉంది కదా, ఇంకా వీడిని ఏమన్నా వదిలేస్తాడు. కాబట్టి మంచిగా ఇల్లు కొనుక్కోండి. మీన రాశి వాళ్ళు తప్పకుండా ఇల్లు కొనుక్కోండి. ఈ సంవత్సరం ఏదైనా చేసి ఇల్లు కొనుక్కోండి. ఆ ఎఫర్ట్స్, ఆ కష్టము, ఆ బాధ అంతా కూడా దాన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయి. బిజినెస్ ఏమైనా అలా చేయొచ్చు? బిజినెస్ చేయొచ్చు, కానీ స్టేబుల్ బిజినెస్ చేయండి. ఎక్కువగా రిస్కీ బిజినెస్లు చేయొద్దు. ఆప్షన్స్, ఇంట్రాడేలు, ట్రేడింగ్లు చేయకండి. సింపుల్ బిజినెస్లు ఏమైనా చేసుకోండి. రొయ్యల వ్యాపారం చేయకూడదు, చేపల వ్యాపారం చేయకూడదు. ఏమైనా పరిహారం తెలియజేస్తారా గురుగారు? మీనరాశి వారు నీలాలమాల ధరించండి, తప్పకుండా మయూరమాల ధరించండి. మయూరమాల ధరించి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. ఎవరిని విమర్శించొద్దు, మధ్యవర్తిత్వ వ్యవహారాలు అస్సలు చేయకూడదు, కొట్లాటలకు పోవద్దు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాన్.